కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఈ మాస్టర్ నుంచి మనం తెలుసుకుంటున్నాము. కొంచెం ఈ గురువు గారి గురించి నేను చెప్పాలి కొన్ని. నాకు కూడా గురువు గారు డాక్టర్ లక్ష్మి గారు నాకు గురువు గారు. నేను మెడికల్ కాలేజీలో స్టూడెంట్ గా ఉన్నప్పుడు చాలా ఇమ్మెచ్యూర్ గా ఉండేవాడిని. చాలా వెరీ వెరీ wavering thoughts, not knowing the purpose, going here and there, very restless soul. ఆ టైంలో డాక్టర్ లక్ష్మి గారిని కలిశాను నేను. ఆవిడ నా క్లాస్మేట్. నేను ఈడు జోడు సరి అనమాట, ఒకటే ఈడు ఒకటే జోడి. మంచి బడ్డింగ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఫ్రెండ్స్. మెడికల్ కాలేజ్ డేస్ నుంచి ఆ ఫ్రెండ్షిప్ ఇట్ నెవర్ వెంట్ అవే. ఆవిడ నాకు గురువుగా, ఒక ఫ్రెండ్గా, ఒక వైఫ్గా, అన్ని విధాలుగా ఎంతో సహకారం అందిస్తూ ఈ ఆధ్యాత్మిక జీవనంలో నాకు ఎంతో తోడ్పాటు చేశారు, ఎంతో సహకరించారు. నేను ఎన్నో లెసన్స్ ఆవిడ నుంచి నేర్చుకున్నాను. నేను అది ఎక్కడ నుంచి నేర్చుకోవడం కూడా అసాధ్యమే. అట్లాంటి అహంకారిని నేను, మూర్ఖుడిని నేను. అట్లాంటి మూర్ఖుడిని మరి ఈ తల్లి ఈ ఎంత కరుణామూర్తి అంటే ఎంతో సహనంతో అన్ని ఓర్చుకుని చక్కగా నేను ఆ నాలో ఉన్న దివ్యత్వాన్ని బయటకు రావడానికి ఎంతో హెల్ప్ చేశారు. సో ఈరోజు మనం మన మైండ్ అంతా ఓపెన్ చేసుకుని ఈ మాస్టర్ దగ్గర నుంచి కంప్లీట్ గా చక్కగా అబ్జర్వ్ చేసుకుందాం ఆ నాలెడ్జ్ ని, ఆ ఎనర్జీని ఫీల్ అవుతూ. సో ఓవర్ టు డాక్టర్ లక్ష్మి. ఇంకా మీ మధ్య, గురువు గారి మధ్యన నేను ఉండదలుచుకోలేదు. సో ఇంకా గురువు గారు మీకే సొంతం. సో ధ్యాన మిత్రులందరికీ నా నమస్కారం. ఏమైందంటే ఆ యొక్క తల్లిదండ్రులే వాళ్ళు తెలిసినంతలో వాళ్ళ బెస్ట్ ఇస్తారు మనకి. వాళ్ళు ఎంత బెస్ట్గా మనకి ఏమి ఇవ్వగలుగుతారో అది ఇస్తారు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అందరం పుడుతున్నాం, పెరుగుతున్నాం, పెద్ద అవుతున్నాం, తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం, పిల్లల్ని కంటున్నాం, తర్వాత చనిపోతున్నాం. జీవితం అంటే ఇదేనా? పుట్టడము, పెరగడము, పిల్లల్ని కనడము, పెంచడము, ముసలివాళ్ళం అయిపోవడం, చనిపోవడం. కేవలం ఇదేనా జీవితం అంటే? లేకపోతే ఇంకేమైనా ఉందా? మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి, ఇంకేమైనా ఉందా? చాలా ఉంది. ఏముందండి ప్లీజ్ ఇక్కడికి వచ్చి టీచ్ చేయరా? సో ఇలా మనము చాలా వరకు, అందరికీ తెలియదని నేను చెప్పట్లేదు, మ్యాక్సిమం 99% మనం అందరం కూడా ఒక అజ్ఞానంతో జీవిస్తున్నాం, ఒక ఎరుక లేకుండా జీవిస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 18 సంవత్సరాలు వచ్చాయి మీకు. ఆడపిల్లలకైతే 18 సంవత్సరాలు, మగపిల్లలకైతే 21 సంవత్సరాలు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? నీకు 18 సంవత్సరాలు వచ్చాయి, నీకు పెళ్లి చేసేయాలి. ఇప్పుడు కొంచెం పరిస్థితి మారుతుంది అనుకోండి, ఇంతకుముందులాగా కాదు. ఇప్పుడు 20 సంవత్సరాలు చేసుకోవచ్చు, 28 సంవత్సరాలు చేసుకోవచ్చు. కానీ లేకపోతే ఏమవుతుందంటే తల్లిదండ్రులకి అదొక బరువు అనమాట, గుండె మీద బరువు. అమ్మో, నా గుండె మీద బరువు నేను దింపేసుకోవాలి, నీకు పెళ్లి చేసేయాలి. అలా చేసేస్తారు, ఒక పెళ్లి చేసేస్తారు. ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాం మనము? ఈ పెళ్లి నుంచి మనం ఏం కోరుకుంటున్నాం, ఏమి ఆశిస్తున్నాం? మీలో ఎంతమందికి తెలుసు? చేతులెత్తండి. లిటరల్గా తెలియదు మనకి. వాళ్ళు చేసుకోమంటున్నారు కాబట్టి చేసుకుంటున్నాం. అది తల్లిదండ్రులు కావచ్చు, సొసైటీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. నీకు ఈ వయసు వచ్చింది, నువ్వు పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న తర్వాత 3 సంవత్సరాలు అవుతాం, పిల్లల్ని కనాలి, లేకపోతే అదొక తలనొప్పి.
ఎందుకు కనాలి పిల్లల్ని? తెలియదు. వాళ్ళు కనమంటున్నారు కాబట్టి కనాలి. అదొక సృష్టిలో ఒక ఇది కాబట్టి కనాలి. సో ఇదంతా కూడా ఒక అన్కాన్షియస్, అంటే ఎరుక లేని జీవితము. అంతే కదండి. ఇప్పుడు మనము ఒక ఊరికి వెళ్ళాలి, ఒక ప్రయాణం చేస్తున్నాం మనం. ఎక్కడికి? ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళాలి. ఆ ఢిల్లీకి మీరు ఊరికే వెళ్తారా? ఒక పనైనా ఉండాలి మీకు అక్కడ. మీ ఆఫీస్ పనైనా ఉండాలి, లేకపోతే మీరు హాలిడే మీదన్నా వెళ్తుండాలి. ఒకవేళ మీరు హాలిడే మీద వెళ్తున్నారు అనుకోండి ఢిల్లీకి, ఎక్కడో కులు మనాలి అవన్నీ చూడడానికి వెళ్తున్నారు. ఆ ప్రదేశం గురించి ఏం తెలియకుండా వెళ్తారా మీరు? వెళ్తారా? ఒకవేళ వెళ్ళినా కూడా మీరు ప్లాన్ చేసుకున్న 3 రోజులు కూడా అక్కడికి వెళ్ళినప్పటి నుంచి మీకు అది ఇది తెలుసుకోవడంలోనే ఆ 3 రోజులు అయిపోతుంది. మీరు ఎంజాయ్ చేయలేరు. సో ఎంతో ప్లానింగ్ ఉండాలి మనకి. ఆ ఢిల్లీ వెళ్ళాలంటే అరే ఎలా వెళ్ళాలి? ట్రైన్లో వెళ్తే 24 గంటలు పడుతుంది, ఫ్లైట్లో వెళ్తే 2 గంటల్లో వెళ్ళిపోవచ్చు. అక్కడ దిగిన తర్వాత ఒక గైడ్ కావాలి మనకి. ఎందుకంటే ఆ ఢిల్లీలో ఏమేమి బెస్ట్ ప్లేస్లు ఉన్నాయో మనం ముందే తెలుసుకుంటే చాలా చక్కగా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. మరి జీవితంలో ఇంత చిన్న చిన్న విషయాలకే మనం ఇంత ప్లానింగ్ చేసుకుంటున్నప్పుడు మరి ఒక వ్యక్తిని మనం పెళ్లి చేసుకుంటున్నాం. మన ఇంకా జీవితం అంతా ఆ వ్యక్తితో మనం ప్రయాణిస్తున్నాం. అలాంటప్పుడు ఆ వ్యక్తితో మన క్రైటీరియా ఏంటి? మంచి ఉద్యోగం ఉందా, చూడడానికి అందంగా ఉందా, అందంగా ఉన్నాడా, బాగా డబ్బులు ఉన్నాయా? ఇంతే కదండి. మామూలుగా ఎక్స్టర్నల్గా చూసుకునేది ఇంతే. అంతేగాని ఆ వ్యక్తికి ఏమి ఇష్టాలు ఉన్నాయి, నా ఇష్టాలు ఆ వ్యక్తి ఇష్టాలు రెండిటి మధ్య సయోధ్య ఉందా, అసలు మా ఇద్దరి పర్పస్ ఒకటేనా, మా ఇద్దరికి గమ్యం మా జీవితంలో ఏం చేయాలనేది ఒకటేనా, అదంతా ఏముండదు. తర్వాత ఏం చేస్తారు? మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీకు వాళ్ళకి ఒక్కటి పడదు, ఒక్క విషయంలో కూడా కుదరదు. జీవితం అంతా కొట్టుకుంటూనే బ్రతుకుతాం. మరి అలా జీవితం అంతా బాధపడుతూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తామే కానీ అసలు ఏంటిది, నేను ఎందుకు ఈ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి, ఈ పెళ్లి ద్వారా నేను ఏమి కోరుకుంటున్నాను నా జీవితంలో అనేది మనకి ఒక చక్కటి అవగాహన ఉందనుకోండి, ఎంత చక్కగా ఉంటుంది మన జీవితం. అవునా కాదా? సో తల్లిదండ్రులకి ఆ అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళకి ఈ ఆధ్యాత్మిక పిల్లల పెంపకం అనేది తెలియకపోవడం వల్ల వాళ్ళు అదంతా మీకు ఇవ్వలేకపోతున్నారు, ఆ జ్ఞానాన్ని ఇవ్వలేకపోతున్నారు. అంతేగాని వాళ్ళకి తెలిసినంతలో వాళ్ళ బెస్ట్ వాళ్ళు చేస్తున్నారు, కానీ ఆ బెస్ట్లోనే చాలా హాని జరిగిపోతుంది. అదే ప్రతి ఒక్క తల్లి తండ్రి లేకపోతే ప్రతి ఒక్క యువతి యువకుడు పెళ్లి కాకముందే వాళ్ళకి ఇవన్నీ చక్కటి అవగాహన వచ్చిందనుకోండి, ఏంటి అసలు మ్యారేజ్ అంటే ఏంటి, అసలు ఏం చేయాలి, మనం పిల్లల్ని ఎలా మనం కనాలి, ఎలా పెంచాలి అనే మీకు అవగాహన జ్ఞానం ఉందనుకోండి, ఎంత చక్కగా ఉంటుంది జీవితం. ఇప్పుడు మీరు ఏదో ఒక విత్తనం అలా వేసేసి ఆ విత్తనం మొలకెత్తాలనుకుంటే ఆ విత్తనం ఏంటో మీకు తెలియదు, చేతికొచ్చిన విత్తనం వేసేసారు, అది గంజాయి మొక్క కావచ్చు. అదే మీరు చక్కగా ఆ విత్తనాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని, అబ్బా నాకు ఒక చక్కటి మామిడి చెట్టు నాటాలని ఉంది, ఈ మామిడి చెట్టు రేపు పొద్దున పెద్దదైతే ఎన్నో మామిడి పళ్ళు ఎంతో మందికి ఎంతో ఉపయోగం ఉంటుందని చెప్పి మీరు చక్కగా ఆ మామిడి విత్తనాన్ని నాటి చక్కటిగా అంతా ఆ నేలను చక్కగా పెట్టి మీరు రోజు దానికి సంరక్షణ ఇస్తూ నీళ్లు పోస్తూ ఎంతో కేరింగ్గా చేస్తే ఎలా ఉంటుంది? మిగతాది అలా ఒక విత్తనం అలా విసిరేయడం అది మొక్క అవ్వడం అనేది ఒక యాక్సిడెంట్. ఇక్కడ మీరు ఎంతో ఎరుకతో ఎంతో కాన్షియస్గా ఎంతో ప్రేమతో సంరక్షిస్తూ పెంచడం అనేది ఎలా ఉంటుంది చెప్పండి? చాలా డిఫరెన్స్ ఉంటుంది, అవునా కాదా? సో ఇక్కడ ఏంటంటే మనము ఈ జ్ఞానాన్ని ప్రతి ఒక్కళ్ళము పుట్టిన ప్రతి మనిషి కూడా ఈ జ్ఞానాన్ని పొందాల్సిన అవసరం ఎంతో ఉంది. మనము మన జీవితాన్ని ఎంతో ఎరుకతో ఒక అర్థవంతంగా జీవించాల్సిన అవసరం కూడా మనకుంది. సో ఇప్పుడు జస్ట్ మనం ఈ క్లాస్ని చక్కగా నవ్వుకుంటూ మొదలు పెడదాం. ఒక చిన్న జోక్ చెప్తాను నేను. ఒక చిన్న పాప
ఒక 5 సంవత్సరాల పాప ఎంతో యాక్టివ్గా ఉండేది. ఎప్పుడు అల్లరి, పిల్లలంటే అంతే కదండి, ఆడుతూ ఉంటారు, పాడుతూ ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. కానీ పెద్దలకే ఓపిక ఉండదు, వాళ్ళ ఎనర్జీని తట్టుకునే ఓపిక ఉండదు అనమాట. సో ఆ పాప ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఉంటే వాళ్ళ అమ్మకి అంత ఎనర్జీ ఉండేది కాదు, ఆ పాపని బేర్ చేసేంత ఎనర్జీ. సో ఒకరోజు వాళ్ళ అమ్మ ఏమందంటే, నువ్వు ఇలా అల్లరి చేస్తూ నువ్వు ఎప్పుడు గోల చేస్తూ ఉంటే ఇలా నన్ను నువ్వు బాధపెట్టినప్పుడల్లా నా తల వెంట్రుక ఒకటి తెల్లబడిపోతుంది. సో నా తల వెంట్రుకలు తెల్లబడకుండా ఉండాలంటే నువ్వు చక్కగా కామ్గా అల్లరి చేయకుండా కూర్చోవాలి అని చెప్పింది వాళ్ళ మదర్. అప్పుడు ఆ పాప నిజంగానే అరే అమ్మ జుట్టంతా తెల్లగా అయిపోతే ఎలా బాగుంటుంది కదా, సో అని చెప్పి కామ్గా కూర్చుంది. చాలాసేపు కామ్గా కూర్చుంది. పొద్దు నుంచి సాయంత్రం వరకు అస్సలు ఒక మాట మాట్లాడట్లేదు, అల్లరి చేయట్లేదు, ఏం చేయట్లేదు, అలా కూర్చుంది. కూర్చుంటే వాళ్ళ అమ్మకే ఆశ్చర్యం వేసింది సాయంత్రం కల్లా, ఏంటి ఈ పిల్ల అసలు ఒక్క మాట మాట్లాడట్లేదు, అల్లరి చేయట్లేదు అని చెప్పి ఆమెకే తట్టుకోలేక, ఏంటి అలా కూర్చున్నావు, అంత కామ్గా కూర్చున్నావు అంది. అంటే అమ్మ నేను పొద్దు నుంచి ఆలోచిస్తున్నాను, నువ్వు చెప్పావు కదా నేను ఇలా అల్లరి చేసినప్పుడల్లా, నిన్ను కష్టపెట్టినప్పుడల్లా నీ ఒక్కొక్క వెంట్రుక తెల్లబడిపోతుందని, నేను పొద్దు నుంచి ఏం ఆలోచిస్తున్నానంటే అమ్మమ్మ జుట్టు ఎందుకు అంత తెల్లగా ఉంది. అంటే అర్థం ఏంటి తెలిసిపోయింది కదా మీకు. అంటే మనం పిల్లలకి ఏం నేర్పించేది ఏం లేదు, వాళ్ళకి ఆల్రెడీ అంత జ్ఞానం ఉంది, వాళ్ళకి మీరేం నేర్పించేది లేదు తల్లిదండ్రులుగా. వాళ్ళ ఆ జ్ఞానాన్ని జస్ట్ అలా వికసించేలాగా మీరు తోడ్పడితే చాలు. వాళ్ళకున్న ఆ జ్ఞానం విజ్ఞానాన్ని బ్లాక్ కాకుండా మీరు జస్ట్ అది అలా వికసించేలాగా తోడ్పడితే చాలు, అంతకంటే మీరు చేసేది ఏం లేదు. అంత వాళ్ళు పుట్టుకతోనే అంత జ్ఞానులు అన్నమాట. ఎందుకంటే ఆత్మజ్ఞానం అంతా వాళ్ళు తీసుకొస్తున్నారు, ఎంతో ఎరుకతో వస్తున్నారు. కానీ మనకి ఈ ఆధ్యాత్మికమైన పిల్లల పెంపకం తెలియకపోవడం వల్ల మనము మన భయాల్ని, మన ఆందోళనల్ని అన్నిటినీ వాళ్ళ మీద రుద్దేస్తాం. అందుకే ఏంటి చాలా వరకు మనం చూస్తుంటాం, 5 సంవత్సరాల వరకు పిల్లలు, వాళ్ళకి ఎంతో జ్ఞానం ఉంటుంది, వాళ్ళ గత జన్మల జ్ఞాపకాలు అన్నీ ఉంటాయి వాళ్ళకి. కానీ 5 సంవత్సరాల నుంచి అదన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. సొసైటీ ఇన్ఫ్లుయెన్స్, పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇదంతా ఎక్కువైపోయి వాళ్ళు ఒక అడల్ట్స్ లాగా తయారైపోతారనమాట. వాళ్ళలో ఉన్న ఆ ఇన్నోసెన్స్ని వాళ్ళు, ఎసెన్స్ని వాళ్ళు కోల్పోతారనమాట. సో మరి ఈరోజు ఫస్ట్ మనము ఈ స్పిరిచువల్ ప్రెగ్నెన్సీ, ప్రీబర్త్ కమ్యూనికేషన్ అనే టాపిక్తో మొదలు పెడదాం. ఫస్ట్ చెప్పాను మీకు, మ్యారేజ్ అనేది కూడా ఆ మ్యారేజ్ నుంచి మనం ఏం కోరుకుంటున్నాము, అది ఒక చక్కటి ఏమంటారంటే స్నేహ భావంతో ఒకరి దగ్గర నుంచి ఒకరు నేర్చుకుంటూ, ఒకరికొకరు ఎంతో తోడ్పాటుతో ఉంటూ ఒక చక్కటి ఉద్యానవనాన్ని మనం ఎలా పెంచుతాము, అలాగా ఒక మ్యారేజ్ అనేది కూడా ఇద్దరి సహకారంతో, స్నేహభావంతో ఒక అందమైన, ఒక అద్భుతమైన జీవితాన్ని సృష్టించుకోవచ్చు అనమాట. సో మరి అది క్లియర్ అయిన తర్వాత, అంతకుముందు ఏంటి, మీకున్న బ్లాక్స్ అన్నిటినీ కూడా మీరు ముందే వర్క్ చేసుకుంటే ఇంకా మంచిది. మ్యారేజ్ కాకముందే మీకు ఏమైనా బ్లాక్స్ ఉన్నాయనుకోండి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ మీరు వర్క్ చేసుకుంటే ఆ మ్యారేజ్లో మీకు ఇంకా చాలా బాగుంటుంది. లేకపోతే ఏమవుతుంది, నా ఇష్యూస్ని నేను ఇంకొకళ్ళ మీద ప్రొజెక్ట్ చేస్తాను, మీ హస్బెండ్ ఇష్యూస్ మీ మీద మీ హస్బెండ్ ప్రొజెక్ట్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఎవరు నన్ను ప్రేమించరు అనే భావం ఉందనుకోండి చిన్నప్పటి నుంచి, అప్పుడు ఏమవుతుంది, మీలో ఆ భావం ఉన్నంత వరకు మీరు మీ హస్బెండ్ మిమ్మల్ని ఎంత బాగా చూసుకున్నా కూడా మీరు ఆ భావంతోనే రిలేట్ చేసుకుంటారనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీ హస్బెండ్ మీకు రోజు ఏవో తెస్తున్నారు, అన్నీ చూసుకుంటున్నారు. సో ఒక ఆవిడ వచ్చింది మా దగ్గరికి, వచ్చి నేను హ్యాపీగా లేనండి నా మ్యారేజ్లో, ఎందుకంటే మా హస్బెండ్ నేను డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నాను, 3 years అయిపోయింది మా మ్యారేజ్ అయ్యి. అంటే ఎందుకమ్మా ఏంటి ప్రాబ్లం అని చెప్పి అన్నీ అడిగితే, అంత బాగుందండి, అంత కేర్ఫుల్గా, చాలా కేరింగ్గా ఉంటారు, అది ఇది అని చెప్పింది. మరి ఏంటి నీ ప్రాబ్లం అంటే, మ్యారేజ్ అయ్యి 3 సంవత్సరాలు అయిందండి, ఇప్పటి వరకు నాకు ఐ లవ్ యూ చెప్పలేదు. అంటే మీరు కోరుకున్న విధంగా మీ భర్త మీకు ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు,
కానీ మీ భర్త చేసే ఎన్నో అదర్ థింగ్స్ ఉన్నాయి, అవి మీరు చూడలేకపోతున్నారు. ఎందుకంటే మీలో ఆ భావం ఉంది కాబట్టి. సో ఆ భావం మీలో ఉన్నంత వరకు ఎంత ప్రేమ చుట్టుపక్కల వాళ్ళు చూపించినా కూడా మీరు నన్ను ఎవరు ప్రేమించట్లేదనే అనుకుంటారు. సో అప్పుడు ఏమవుతుంది, మీరు దాని మీద వర్క్ చేసుకోలేదనుకోండి, మీ హస్బెండ్ చూస్తారు 10 సంవత్సరాలు చూస్తారు, 20 సంవత్సరాలు చూస్తారు, 30 సంవత్సరాలు చూసిన తర్వాత వాళ్ళకు కూడా విసుగొచ్చేస్తుంది. ఎన్ని చేసినా కూడా మీరు నన్ను ప్రేమించట్లేదు అంటే వాళ్ళకు కూడా ఎక్కడి నుంచి వస్తుంది ఓపిక? మీరు తీసుకోలేని ప్రేమని వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు? ఇవ్వలేరు. వాళ్ళు ఇస్తున్నారు కానీ మీరు తీసుకోలేకపోతున్నారు. సో అప్పుడు వాళ్ళు కూడా ఇంకా ఇవ్వలేరు అనమాట మీకు. సో అప్పుడు దాని మీద వర్క్ చేసుకుని మీరు ఈ మ్యారేజ్ అనే ఒక దీంట్లోకి ఎంటర్ అవుతే ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరు నన్ను ప్రేమించట్లేదు అనే భావం మీద మీరు వర్క్ చేసుకొని మీరు కంప్లీట్గా హీల్ చేసుకొని అప్పుడు ఈ కొత్త దశలోకి మీరు ఎంటర్ అవుతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇద్దరు కూడా, భార్యాభర్త ఇద్దరు కూడా. సో ఒక చిన్న పిల్లవాడు ఒక మ్యారేజ్కి వెళ్ళాడు అనమాట, ఒక క్రిస్టియన్ మ్యారేజ్కి. అంటే మన చర్చిలో జరుగుతుంది కదా, వెళ్ళి చూశాడు ఆ పిల్లాడు. చూస్తే ఈ అమ్మాయి ఏమో తెల్ల డ్రెస్ గౌన్ వేసుకుని ఉంది, అబ్బాయి ఏమో బ్లాక్ సూట్ వేసుకున్నాడు. అబ్బాయికి అర్థం కాలేదు ఎందుకు ఇలా ఆపోజిట్ కలర్స్లో ఉన్నారు. సో పక్కన వాళ్ళ అమ్మని అడిగాడు, అమ్మ ఎందుకు ఆ అమ్మాయి తెల్ల గౌన్ వేసుకుని ఉంది అంటే వాళ్ళ అమ్మ అంది, బాబు తెలుపు శాంతికి చిహ్నము, సంతోషానికి చిహ్నము. అంటే మరి ఏంటి ఆ అబ్బాయి బ్లాక్ వేసుకున్నాడు అంటే ఏంటి? మనం అంటాం ఏది, పెళ్ళి అనేది 3 ముళ్ళ బంధం అంటాం. బంధం అంటే ఏంటండి? బంధం అంటే ఏంటి? లిటరల్ మీనింగ్ బంధం అంటే కట్టివేయడం. బంధం అంటే కట్టివేయడం యాక్చువల్గా. సో ఈ పెళ్ళి అనేది 3 ముళ్ళ బంధం కాదు, 3 రింగుల బంధం. ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ రింగ్ ఎంగేజ్మెంట్ రింగ్, సెకండ్ రింగ్ మ్యారేజ్ రింగ్, థర్డ్ రింగ్ సఫరింగ్. మీరు అర్థం చేసుకోకపోతే మీరు ఎరుక లేకుండా అన్కాన్షియస్గా దీంట్లోకి ఈ దశలోకి ఎంటర్ అవుతే మటుకు ఈ 3 రింగ్స్ ఉంటాయి. లేదు, మీరు ఎంతో ఎరుకతో ఎంతో చక్కగా ఒక అవగాహనతో మీరు ఎంటర్ అయితే మటుకు మీరు స్వర్గం క్రియేట్ చేసుకోవచ్చు. సో మరి ఈ స్వర్గంలోకి ఎంటర్ అయ్యారు మీరు చక్కటి ఎరుకతో అవగాహనతో. ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు ఒక జీవిని ఈ ప్రపంచంలోకి తీసుకురా. మరి మీరు రెడీగా ఉన్నారా దానికి? ఒక చైతన్యాన్ని, ఒక ఆత్మస్వరూపాన్ని మీరు ఈ భౌతిక ప్రపంచంలోకి రావడానికి మీరు జస్ట్ ఒక మార్గం అంతేనా కాదా? ఒక మీడియం మీరు. సో మరి అలా అన్నప్పుడు ఇప్పుడు మీరు ఒక్కొక్కసారి కొంతమందిని ఇన్వైట్ చేస్తుంటారు మీ ఇంటికి, ఈ ఆదివారం మా ఇంటికి భోజనానికి రండి మీరు అని చెప్పి. మరి ఎవరినైనా మనం ఇన్వైట్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం? ఇల్లంతా సర్దేసేసి నీట్గా, ఎక్కడ పడేసినా అన్నీ కాకుండా నీట్గా సర్దేసి చక్కటి వంటకాలు, బెస్ట్ వంటకాలు అనమాట అన్నీ తయారు చేసేసి అవి వెలిగిచ్చేసి ఇవి వెలిగిచ్చేసి చాలా చక్కగా మన ఇంటిని అంతా కూడా మనం అరేంజ్ చేస్తాం. మరి అలాంటిది ఒక చైతన్యాన్ని, ఒక ఆత్మస్వరూపాన్ని మీరు మీ ద్వారా ఈ ప్రపంచంలోనికి మీరు తీసుకువస్తున్నప్పుడు ఆహ్వానించరు లేదా? ఎంతో మందికి అదొక యాక్సిడెంట్. మాకు తెలియదండి, అలా ఒకరోజు న్యూస్ వచ్చేసిందండి, నేను ప్రెగ్నెంట్ అని తెలుసుకున్నానండి అంటే ఒక యాక్సిడెంట్, అది చాయిస్ కాదు. సో మరి మీరు ఆ అతిథి, ఏ అతిథి అయితే అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారో ఫస్ట్ మీరు ఆహ్వానం పంపించాలా లేదా? ఫస్ట్ మీరు ఆహ్వానం పంపించాలి. ఎవరైతే ఈ భార్యాభర్త ఉన్నారో వాళ్ళు చక్కగా ధ్యానం చేసి, లేకపోతే ఒక చక్కటి మీకు ఏ ధ్యానం చేస్తారో ఆ ధ్యానంలో మీరు కూర్చుని ఫస్ట్ ఆహ్వానం పంపాలి. ఓ చైతన్య స్వరూపమా, ఓ ఆత్మస్వరూపమా, మేమిద్దరము చక్కగా మా ప్రాబ్లమ్స్ మీరంతా కూడా వర్క్ చేసుకుని
ఏవైతే మా ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటి మీద మేము వర్క్ చేసుకుని మేము ఇప్పుడు ఒక చక్కటి వాతావరణాన్ని మేము క్రియేట్ చేసాం. ఇప్పుడు మిమ్మల్ని చక్కగా ఈ భూమి మీదకి ఆహ్వానించడానికి మేము రెడీగా ఉన్నాము అని చెప్పి ఫస్ట్ మీరు ఇన్విటేషన్ పంపించాలి. ఆ ఇన్విటేషన్ పంపించిన తర్వాత ఇప్పుడు మనము ఇన్విటేషన్ ఇస్తాం ఒక పెళ్ళికి కానీ రమ్మని చెప్పి. ఓన్లీ ఆడవాళ్ళని అలో చేస్తామా? ఓన్లీ మగవాళ్ళని అలో చేస్తామా? ఇన్వైట్ చేసాం మనము, ఎవరు వచ్చినా ఇన్వైట్ చేయాలి, అవునా కాదా? సో అలాగే మనకి మగబిడ్డ పుట్టాలి ఆడబిడ్డ పుట్టాలి అని శాసించే హక్కు మనకి లేదు. ఆహ్వానించే వరకే మన బాధ్యత. మేము రెడీగా ఉన్నాం, ప్లీజ్ వెల్కమ్. ఎవరు వచ్చినా కూడా మీరు హృదయపూర్వకంగా సంపూర్ణంగా మీరు రిసీవ్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఎప్పుడైతే ఒక తల్లికి కానీ తండ్రికి కానీ ఇది ఉంటుందో, నాకు ఆడపిల్లే పుట్టాలి, నాకు మగపిల్లాడే పుట్టాలి అని అనుకున్నారనుకోండి, ఎస్పెషల్లీ అందరూ మగపిల్లాడే పుట్టాలని అనుకుంటారు, ఆడపిల్ల పుట్టాలనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, కానీ మెజారిటీ మగపిల్లాడు పుట్టాలని అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మగపిల్లాడు పుట్టాలని అనుకుంటున్నారు. ఒకవేళ ఆ ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ ఆడ శిశువుగా రావాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని వస్తుంది అనుకోండి, అప్పుడు ఎలా ఫీల్ అవుతారు? చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటికి అతిథి వచ్చేసారు, వచ్చి మీ ఇంట్లో మీ డోర్ ముందు నిలబడి ఉన్నారు. మీరు ఒక లేడీ నిలబడిందని ఆడవాళ్ళకి ప్రవేశం లేదు అని తలుపు టక్కన ఆవిడ మొహం మీద మూసేశారు అనుకోండి, ఎలా ఉంటుంది? బాధపడతారా లేదా? సో అలాగే ఈ యొక్క శిశువు, ఈ ఆడ శిశువు ఎవరైతే మీ గర్భంలోకి ప్రవేశించిందో చాలా బాధపడుతుంది. ఎంత బాధపడుతుందంటే అది చెప్పడానికి అలవి కాదు, అది మీరు ఎక్స్పీరియన్స్ అవుతే కానీ మీకు తెలియదు. నేను ఇంత ఉత్సాహంతో ఇంత సంతోషంతో నేను ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టాలనుకుంటున్నాను, మరి మా అమ్మేమో ఆనందంగా లేదు, మగపిల్లాడు కావాలనుకుంటుంది అని చెప్పి ఆ ఆడ శిశువు కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే వాళ్ళు ఆ గర్భంలో ఉన్న స్థితిలోనే వాళ్ళు ఉరి వేసుకుని, ఆ అంబిలికల్ కార్డ్ అంటారు కదా, చాలాసార్లు కొంతమంది పిల్లలు ఈ అంబిలికల్ కార్డ్ వాళ్ళ మెడ చుట్టుకుని బయటకు వస్తుంటారు. దట్స్ నథింగ్ బట్ దే వాంట్ టు కిల్ దెమ్సెల్వ్స్. ఎందుకంటే వాళ్ళకి ఆనందంగా లేరు వాళ్ళు, ఎందుకంటే ఎవరు వాళ్ళని వెల్కమ్ చేయట్లేదు, ఆ పాపని ఎవరు వెల్కమ్ చేయట్లేదు. సో అలాంటప్పుడు నేను ఎందుకు రావాలి, నేను ఎందుకు బ్రతకాలి? అంతేకాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంతమంది ఆడపిల్లలు, ఓకే నేను ఆడపిల్లగా పుట్టడం మా అమ్మకి ఇష్టం లేదు, సో నేను ఎలా ఉంటే మా అమ్మ ఆనందపడుతుంది, ఒక మగపిల్లాడు కావాలనుకుంటుంది మా అమ్మ అని చెప్పి వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళ తల్లిని సంతోషపెట్టడానికి ట్రై చేస్తారన్నమాట. ఎలా? జుట్టు కట్ చేసుకుని, మగపిల్లల డ్రెస్సులు వేసుకుని, అంతే కదా. నా తల్లి ఒక మగపిల్లాడినే కోరుకుంటుంది, సో నేను ఒక మగపిల్లాడిగా తయారవడం ద్వారా నా తల్లి సంతోషపడుతుంది అని చెప్పి టామ్ బాయ్స్ అంటారు కదా, చాలామంది ఆడపిల్లల్ని చూస్తున్నాం మనం ఈ కాలంలో. వాళ్ళు అసలు ఆడపిల్లల్లాగే ఉండరు, ఎంతసేపు మగపిల్లల్లాగే ఉంటారు వాళ్ళు. అన్ని మగపిల్లలు ఏం చేస్తే వాళ్ళు అయ్యే చేస్తారు. వాళ్ళు అనుకుంటారు, నేనేం తక్కువ, మగపిల్లల కంటే నేనేం తక్కువ, నేను సిగరెట్ తాగలను, నేను మందు తాగలను, నేను జుట్టు కట్ చేసుకోగలను, నేను జీన్స్ వేసుకోగలను. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు నేను ఏమీ తక్కువ కాదు, నేను కూడా మగపిల్లాడిలాగా ఉండగలను, మగపిల్లాడిలాగా మిమ్మల్ని చూసుకోగలను అని చెప్పి తల్లిదండ్రులకి ప్రూవ్ చేయడం అన్నమాట. అది చూసారా? ఇప్పుడు జరుగుతున్న వాటిలో ఎన్నో విషయాలకి మూల కారణం అక్కడి నుంచి వస్తుంది. మనకు అర్థం కాదు, ఎందుకు ఈ పిల్ల ఇలా చేస్తుంది, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, నువ్వు నోరు మూసుకో, జుట్టు పెంచుకో అంటారు మీరు. అమ్మాయి అంటే నేను పెంచుకోను అంటుంది, నేను కట్ చేసుకుంటానంటుంది. సో ఇవన్నీ కూడా డీప్ రూటెడ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఎక్కడో ఉన్నాయి మూలాలు. చూడండి, పుట్టక ముందు నుంచే ఉన్నాయి మూలాలు, పుట్టిన తర్వాత కూడా కాదు, పుట్టక ముందు నుంచే ఉన్నాయి మూలాలు. సో మరి ఇలాంటి ఈ నాలెడ్జ్ లేకపోతే మనము ఎంత డ్యామేజ్ చేస్తున్నాం, అవునా కాదా? చేయట్లేదండి?
ఎంత డ్యామేజ్ చేస్తున్నాం మనం, ఒక జీవితాన్నే మనం టోటల్గా, ఇంకా ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అంతేకాకుండా ఎప్పుడైతే ఈ గర్భస్థితిలో ఈ బిడ్డ ఉంటుందో తల్లిదండ్రుల మధ్య, భార్యాభర్తల మధ్య ఎంతో ఫ్రెండ్షిప్ ఉండాలి. వాళ్ళు ఎంతసేపు కొట్టుకుంటున్నారనుకోండి ఈ స్థితిలో, ఈ కడుపులో ఉన్న ఈ బిడ్డకి ఎంతో టెన్షన్ వచ్చేస్తుంది అనమాట, స్ట్రెస్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఏంటి వీళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటున్నారు, ఇంట్లో అసలు శాంతి లేదు, ఎప్పుడు అశాంతి. మరి నేను ఎలా రావాలి ఈ ప్రపంచంలోకి, ఇలాంటి స్థితిలోకి? అసలు వీళ్ళే కొట్టుకుని చేస్తున్నారు, నన్ను చూసుకోగలుగుతారా వీళ్ళు, నాకు ఒక చక్కటి వాతావరణాన్ని వీళ్ళు ఏర్పరచగలుగుతారా? నమ్మకం లేదు, ఆ నమ్మకం అనేది పోతుంది. అలాగే ఫ్యామిలీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అత్తమామలు, సాధింపుడు, లేకపోతే ఆడబిడ్డలు, ఇవన్నీ నార్మల్ కదా. సో ఇలా ఉన్నప్పుడు కూడా ఆ బిడ్డకి చాలా అన్సేఫ్ ఫీలింగ్ ఉంటుంది అనమాట లోపల. ఇది సురక్షితమైన ప్రదేశం కాదు, నేను అస్సలు రావడానికి ఇష్టపడట్లేదు. కానీ ఆల్రెడీ వాళ్ళు డిసిషన్ తీసేసుకున్నారు, ఎంటర్ అయిపోయారు ఊమ్లోకి, బయటికి రావాలి తప్పదు. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి కొంతమందికి నొప్పులు వస్తుంటాయి, కానీ బిడ్డ బయటికి రావట్లేదు. 2 రోజులు 3 రోజులు ఎందుకు జరుగుతాయి అంటే అలాంటివి ఆ బిడ్డ ఇష్టపడట్లేదు బయటికి రావడానికి. ఇలాంటి సురక్షితం కానీ ఈ ప్రపంచంలోకి నేను అడుగు పెట్టను అని వాళ్ళు రెసిస్ట్ చేస్తున్నారనమాట. ఇంకా అప్పుడు డాక్టర్లు బలవంతంగా ఇంకా సిజేరియన్ సెక్షన్ చేసి బయటికి తీసేస్తారు, ఏదో ఒకటి, ఆ డ్రగ్స్ ఈ డ్రగ్స్ అని చెప్పి. సో అలాంటి అభద్రతా భావంతో పిల్లలు ఈ ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నారు. ఎలాంటి భావంతో మనం మన మొదలు ఎలా ఉంటుందో మన ఎండ్ కూడా అలాగే ఉంటుంది, లేకపోతే మన జీవితం అంతా దాని మీద ఆధారపడి ఉంటుంది. మరి మన మొదలు ఇలా ఉంటే ఈ అభద్రతా భావంతో మన ప్రయాణం మొదలు పెడితే ఎలా ఉంటుంది? మన ప్రయాణం అంతా ఆ అభద్రతా భావమే క్యారీ అవుతుంది చివరి వరకు. మనకు తెలియదు ఎందుకు నాలో ఈ అభద్రతా భావం ఉంది, నేను ఎందుకు అన్సేఫ్గా ఫీల్ అవుతున్నాను, నేను ఎందుకు సురక్షితంగా ఫీల్ కావట్లేదు అనేది మీకు అర్థం కాదు. ఎందుకు నాలో ఈ భయాలు ఉన్నాయి అనేది కూడా మీకు అర్థం కాదు. చివరికి చూస్తే ఆ భయాలన్నీ కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. అండ్ ఇంకో విషయం, ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఏం చెయ్యాలి? ఫస్ట్ నేను చెప్పాను, ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ మీరు ఇన్విటేషన్ పంపించాలి, ఒక ఆహ్వానం పంపించాలి. ఆహ్వానం పంపించిన తర్వాత ఆ చక్కటి ఒక శాంత స్థితిలో మీరు చక్కగా ఎంతో సంతోషంగా మీ జీవితాన్ని గడుపుతూ వెయిట్ చేయాలి. ఎక్స్పెక్ట్ చేయకూడదు, నేను ఇన్విటేషన్ పంపించాను కదా నెక్స్ట్ మంతే వచ్చేయాలని చెప్పి, అలా కాదు. టైం ఇవ్వాలి, మీకు ఎలా ఉందో వాళ్ళకే వాళ్ళ ఓన్ టైమింగ్ ఉంటుంది అక్కడ. సో ఆ టైమింగ్ కోసం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత రెండోది ఏంటంటే, ఎవరైనా సరే ఆ ఆత్మ ఒక ఆడరూపం ఎంచుకోవచ్చు, ఒక మగ శరీరం ఎంచుకోవచ్చు, ఎవరైనా సరే మీరు ఎంతో సంతోషంతో మీరు ఆహ్వానించాలి. అది రెండో పాయింట్. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే, ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్ అంతా కూడా చక్కగా మంచి పుస్తకాలు చదవాలి, ఆధ్యాత్మిక పరమైన పుస్తకాలు, లేకపోతే మనసుకి ఎంతో ఆహ్లాదకరం ఇచ్చే పుస్తకాలు. మన వాళ్ళు ఏం చేస్తారు, నవలలు చదువుతుంటారు. ఆ నవలల్లో ఏముంటాయి? మళ్ళీ సేమ్ స్టోరీస్, అత్తగారు హింసించారు, ఆడబిడ్డ సాధించారు, ఇవే స్టోరీస్. ఆల్రెడీ లైఫ్లో అవి ఎక్స్పీరియన్స్ అవుతున్నారు, మళ్ళీ నవలల్లో కూడా అదే చదువుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ వాళ్ళు రిలేట్ చేసుకుంటుంటారు అనమాట. లేకపోతే ఏంటి, టీవీ సీరియల్స్ చూడడం. టీవీ సీరియల్స్ అంత దరిద్రమైంది ఇంకేమీ లేదు. ఒప్పుకుంటారా లేదా మీరు? ఒక్క చిన్న ఇది ముందుకెళ్ళడానికి ఒక్కొక్క ఎపిసోడ్ అనమాట. ఆడవాళ్ళందరూ విలన్లు ఆ సీరియల్లో. ఆవిడ ఇలా చూస్తుంటుంది, అదొక ఎపిసోడ్. సో ఆ ఎపిసోడ్లో కొంచెం స్టోరీ ముందుకెళ్ళే లోపల మీరు డెలివరీ కూడా అయిపోతారు. సో మరి అలాంటి సీరియల్స్ చూసుకుంటూ ఏడ్చుకుంటూ ఏం చేస్తున్నాం మనము? ఇంకా మన మనసుకి
కష్టం కలిగించుకుంటున్నాం, ఇంకా ఒక అశాంతి స్థితిలోకి మనం వెళ్తున్నాం. అట్లా కాకుండా చక్కగా ఇప్పుడు ఏంటండి, మీరు ఆ టీవీ సీరియల్స్ చూస్తే దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుందంటే మీ మీద, మీ అత్తగారు కొంచెం మంచిగా మాటని ట్రై చేసినా కూడా టీవీ సీరియల్ లాగా ప్లాన్ చేస్తుందేమో అనుకుంటారు. చిన్నప్పుడు మేడం అంతరంగాల సీరియల్ వచ్చేది, మా మదర్ అయితే ఫుడ్ కూడా పెట్టదు అనమాట అక్కడే. చూడండి అంతరంగాల సీరియల్ అంటే చాలా కోపం మేడం. సీరియల్స్ వస్తే అసలు పలక. చూడండి పిల్లలకి ఈ డ్రామా కూడా ఉంటుంది అనమాట, అంతే కదా. ఎన్నో ఇప్పుడు నేను చెప్పబోయే డ్రామాలు బోల్డ్, మళ్ళీ ఈ డ్రామా కూడా యాడ్ చేయొచ్చు అందులో, అంతే కదా. వాళ్ళు ఇంకా ఎంత తన్మయత్వంతో చూస్తారంటే ఇంకెవరిని పట్టించుకోరు. ఇంట్లోకి ఎవరైనా వచ్చారా, పిల్లలకి ఆకలిస్తుంది, ఎవరు పట్టించుకోరు. సో అలా కాకుండా మనం ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేసుకోవాలి. అది ఎలాగా? మంచి పుస్తకాలు చదువుతూ, మీకు టైం ఉన్నప్పుడల్లా ఒక మంచి మ్యూజిక్ వినడము, సాధ్యమైనంత వరకు ప్రకృతి ప్రదేశంలో. మళ్ళీ మీరు అలా అనుకోకండి, ప్రెగ్నెన్సీ అంటే ఆ ప్రెగ్నెన్సీ పీరియడ్ అంతా ఆడవాళ్ళ బాధ్యత అనుకోకండి. మగవారి రోల్ కూడా ఉంది ఇక్కడ. కన్సీవ్ అవ్వడమే కాదు, ఆ తరువాత ఈ ప్రయాణం అంతా కూడా ఇద్దరి బాధ్యత. సో ఆ భర్త చక్కగా మేబీ 5 రోజులు ఆఫీస్ ఉందనుకోండి, సాయంత్రం రాగానే అలా వాకింగ్ తీసుకెళ్ళొచ్చు, ఒక పార్క్కి తీసుకెళ్ళొచ్చు. సాటర్డే సండే వచ్చిందనుకోండి, ఒక మంచి ప్రదేశం, ఒక ప్రకృతి ప్రదేశం ఎక్కడైతే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందో అలాంటి ప్లేస్కి తీసుకెళ్ళాలి. లేకపోతే మీ గుళ్ళు ఇష్టం అనుకోండి, అక్కడికి వెళ్ళి మెడిటేషన్ చేసుకోవచ్చు. అలా చక్కగా టైం స్పెండ్ చేస్తూ. ఇంకోటి ఏంటంటే, మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మీరే కాదు, మీరు నేర్చుకునే ప్రతిదీ కూడా మీ బిడ్డ కూడా నేర్చుకుంటారు. సో మీరు సంస్కృతం నేర్చుకున్నారనుకోండి, మీ బిడ్డ కూడా దానంతా గ్రాస్ప్ చేయగలుగుతారు. పుట్టగానే వాళ్ళకి చాలా ఈజీ అనమాట. మన పురాణాల్లో ఎన్నో ఉన్నాయి ఇలాంటి ఇన్స్టెన్సెస్. ప్రహ్లాదుడు ఎలా వింటాడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు అన్నీ వింటాడు. అభిమన్యుడు పద్మ వ్యూహం గురించి వింటాడు. సో అలాగా మీరు ఒక చక్కటి ఏదైనా నేర్చుకోండి. మ్యూజిక్ నేర్చుకున్నారనుకోండి, లేకపోతే వీణ నేర్చుకున్నారు, ఒక సంస్కృతం నేర్చుకున్నారు, మీకు ఆనందంగా ఉంటుంది, మీ బిడ్డకు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. అది ఇంకోటి. తర్వాత అండ్ ఇంట్లో కూడా చక్కగా ఒక శాంతియుతమైన వాతావరణం ఉండేలాగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఆ బిడ్డతో తల్లి తండ్రి భార్యాభర్త ఇద్దరు మాట్లాడుతూ ఉండాలి. ప్రతిరోజు ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇలా చక్కగా చేపెట్టి, నువ్వు చాలా క్షేమంగా ఉన్నావు, నేను నిన్నెంతో ప్రేమిస్తున్నాను, నీకోసం నేను లిటరల్గా వెయిట్ చేస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, నీకోసం చూడు ఎన్ని చక్కగా ఒక చక్కటి వాతావరణాన్ని నేను క్రియేట్ చేశాను అని చెప్పి ఆ బిడ్డతో ఎప్పుడు కూడా కమ్యూనికేట్ చేస్తుండాలి. మీరు ఎంతగా కమ్యూనికేట్ చేస్తారో ఆ బిడ్డ అంత ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట. సో అండ్ సేఫ్గా కూడా ఫీల్ అవుతారు. బోత్ తల్లి తండ్రి ఇద్దరూ చేయాలి ఇది. ఇలా చేసిన తర్వాత ధ్యానంలో కూడా కమ్యూనికేట్ చేయొచ్చు, ఇలా కమ్యూనికేట్ చేయొచ్చు, అండ్ కళల రూపంలో కూడా మీరు కమ్యూనికేట్ చేయొచ్చు. చాలా వరకు కొంతమందికి కళలు వస్తుంటాయి. వాళ్ళు ప్రెగ్నెంట్ కాకముందే ఒక కళ వచ్చేస్తుంది వాళ్ళకి. ఆ కళలో ఎవరో కనిపించి నేను వస్తున్నాను, ఒక్కోసారి అది మీ తాతగారు కావచ్చు, మీ అమ్మమ్మ కావచ్చు, నేను నీ కడుపును పుడతానని చెప్పడం, ఇదంతా కూడా నిజం అన్నమాట. ఆ ఆత్మస్థితిలో ఉన్న ఆ చైతన్యము మీతో కమ్యూనికేట్ చేసి మిమ్మల్ని ప్రిపేర్ చేయడం అన్నమాట. రెడీగా ఉండండి, నేను వస్తున్నాను అని చెప్పి మిమ్మల్ని ప్రిపేర్ చేయడం అన్నమాట. సో మరి ఇలా గడిపిన తర్వాత ఇంకోటి ఏంటంటే, డాక్టర్ సైంటిస్టులు వీళ్ళంతా ఏం అబ్జర్వ్ చేశారంటే, ఒక మంచి మ్యూజిక్ ప్లే చేసినప్పుడు లోపల బిడ్డ ఎంతో ఆనందంగా ఇలా డాన్స్ చేయడం, కొట్టడం, అదంతా కూడా వాళ్ళు అబ్జర్వ్ చేశారనమాట, ఆ కదలికలన్నీ కూడా. అదే మదర్ కానీ ఫాదర్ కానీ చాలా దుఃఖంలో కానీ ఒక గొడవలు అలంతా ఉన్నాయనుకోండి, వాళ్ళు కూడా ఇలా కూర్చుంచుకుపోతారనమాట లోపల. ఇంకా అసలు ఫీలింగ్స్ లేకుండా, మూమెంట్స్ లేకుండా అలా అయిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది యాక్చువల్గా సైంటిఫికలీ ప్రూవ్డ్ ఇదంతా కూడా. సో మరి ఇలాంటి చక్కటి ఈ విధంగా మీరు ఆ ప్రెగ్నెన్సీ పీరియడ్ అంతా కంటిన్యూ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీ డెలివరీకి ప్రిపేర్ కావడం. ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ కాలంలో?
డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి, డాక్టర్ గారు నాకు నొప్పులు ఉండకూడదండి, నాకు సిజేరియన్ చేసేసేయండి ముందే. యాక్చువల్గా ఏంటంటే ఈ నార్మల్ న్యాచురల్ డెలివరీ ద్వారా ఆ బిడ్డ కొన్ని దశలలో బయటికి వస్తుందన్నమాట. లైఫ్ అంటే ఏంటండి? ఛాలెంజెస్ కదా. అలాగే బిడ్డ బయటికి రాకముందే తల్లి గర్భంలోంచి బయటకు వచ్చేటప్పుడు ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది. మనం ఇప్పుడు వాటన్నిటిలోకి వెళ్ళము, కానీ ఒక 4 రకాల స్థితుల్లో ఆ బిడ్డ బయటికి వస్తుందన్నమాట. ఒక ఛాలెంజ్ వస్తే ఎలా ఫేస్ చేయాలి, దానికి తగ్గట్టుగా ఎలా మనల్ని మనం మలుచుకోవాలి అని చెప్పి, లేకపోతే ఆ బిడ్డ బోన్స్ అన్నీ కూడా ఇలా అయిపోయి అలా ఫ్లెక్సిబుల్ అవ్వకపోతే బిడ్డ ఆ న్యాచురల్ డెలివరీ ద్వారా బయటికి రావడం అనేది అసాధ్యం. ఆ తల్లి యూటరస్ యొక్క కంట్రాక్షన్స్ బిడ్డ సపోర్ట్ చేయాలి, తల్లి సపోర్ట్ చేయాలి, అప్పుడే అది సక్సెస్ఫుల్గా బయటికి రాగలుగుతుంది. సో అవన్నీ మనకు తెలియవు, అదొక సైన్స్, మళ్ళీ దానికి ఒక క్లాస్ కావాలి మళ్ళీ. సో మరి అవన్నీ కూడా బిడ్డ ఆ లోపలే గోత్రూ అవుతుంది. చూసారా ఎంత లెసన్స్ అక్కడి నుంచే మొదలైపోయాయి, టీచింగ్ అక్కడి నుంచే మొదలైపోయింది. యూనివర్స్ ఎట్లా మనకి పాఠాలు నేర్పిస్తుంది అనేది. ఇప్పుడు అవన్నీ మిస్ అయిపోయింది అనుకోండి, బిడ్డ సిజేరియన్ సెక్షన్ ద్వారా మీరు బయటికి తీశారు, ఆ ప్రాసెస్ అంతా మిస్ అయిపోతుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఆ బిడ్డకి తర్వాత తన లైఫ్లో నాకు ఎవరైనా బయట నుంచి పుష్ ఇస్తే కానీ, సహాయం చేస్తే కానీ నేను జీవితంలో ఏమీ చేయలేను అనే ఒక భావం ఏర్పడుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, సిజేరియన్ సెక్షన్తో పుట్టిన పిల్లలందరినీ అబ్జర్వ్ చేయండి, వాళ్ళకి వెనకాల నుంచి ఒక పుష్ ఇస్తే తప్ప వాళ్ళు జనరల్గా ఏది చేయలేరు. జనరల్గా, అందరూ కాదు, జనరల్గా. సో అప్పుడు ఇలాంటి బ్లాక్స్ అన్నీ ఏర్పడతాయి మనకి. అండ్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ అగైన్ అన్సేఫ్ ఫీలింగ్, న్యాచురల్ కాదు కదా ఇది, అన్యాచురల్ మెథడ్. సో దానివల్ల కూడా వాళ్ళకి ఎన్నో బ్లాక్స్ ఫామ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సిజేరియన్ సెక్షనే కాదు, ఏవైతే ఆర్టిఫిషియల్ మెథడ్స్ మనం యూజ్ చేస్తున్నామో వాటి ద్వారా రకరకాల బ్లాక్స్ ఫామ్ అవుతాయి ఆ బిడ్డలో. సో న్యాచురల్ డెలివరీ బెస్ట్ అన్నమాట. ఎప్పుడైతే మీరు రిలాక్స్డ్గా ఉంటారో, ఎప్పుడైతే మీరు చాలా సంతోషంగా ఉంటారో, ఎప్పుడైతే మీరు ఈ ప్రాసెస్ని మీరు అర్థం చేసుకుంటారో మీకు చాలా ఈజీ అయిపోతుంది ప్రొసీజర్ అంతా. ఎంతమందికి అసలు డెలివరీలో ఏమవుతుందో తెలుసండి? ఎవరైనా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారా? ఇలా అవుతుందమ్మా, ఇలా ఉండాలి, అలా ఏమీ లేదు. అంత మెకానికల్ ప్రొసీజర్, వెరీ మెకానికల్. డాక్టర్ గారు ఇలా ఉండు అంటారు, అంతే, అయిపోయింది. అంతే కదండి. ఆ స్థితిలో ఎలా ఉండాలి, మీరు ఎలా సహకరించాలి బిడ్డకి, బిడ్డ ఎలా ఏం గోత్రూ అవుతుంది ఆ స్థితిలో, ఇదంతా ఎవరైనా మీకు ఎడ్యుకేట్ చేస్తే మీకు ఎంత సులభతరం అవుతుంది. అండ్ మీరు ఎంజాయ్ చేస్తారు కూడా ఆ ప్రాసెస్. లేకపోతే అబ్బా ఇంకా అయిపోయింది చాలు, అలా ఉంటుంది పరిస్థితి. సో ఇప్పుడు ఈ డాక్టర్స్ ఏం చేస్తారు, వాళ్ళు ముందే ఇప్పుడు కొంతమందికి 1%, 2% మందికి డెఫినెట్గా హెల్ప్ కావాలి, అప్పుడు మనం హెల్ప్ తీసుకోవాలి. కానీ 95% అవసరం లేదు. మనం జీవిస్తున్న మన జీవన శైలి కానీ, మన విధానం కానీ ఎంతో స్ట్రెస్ఫుల్ లైఫ్ మనం లీడ్ చేస్తున్నాం. మళ్ళీ అలాంటి స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు మన ఫోకస్ దాని మీద అసలు కంప్లీట్గా లేనప్పుడు అందరూ వర్క్ చేస్తారు. ఇప్పుడు లేడీస్ కూడా ఆఫీస్లో వర్క్ చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, లాస్ట్ మినిట్ వరకు ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్లో ఎంత స్ట్రెస్ ఉంటుందండి మీకు, ఎంత వర్క్ చేయాలి మీరు, మళ్ళీ ఇంటికి వచ్చి మీ వంటలు మీరు వండుకోవాలి ఇంట్లో. సో డబుల్ వర్క్ అయిపోతుంది మీకు. సో ఎంత రిలాక్స్డ్గా మీరు ఉండాలో అలా కాకుండా మీరు ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేస్తున్నారు, ఇంకా స్ట్రెస్ పెంచుకుంటున్నారు, ఇంకా దీని మీద మీ ఫోకస్ లేకుండా ఎక్స్టర్నల్ వాటి మీద మీ ఫోకస్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, ఎలా మీరు న్యాచురల్గా డెలివరీ కాలేరు. సో అప్పుడు అన్నీ కూడా ఈ అన్యాచురల్ మెథడ్స్ మనం యూజ్ చేయాల్సి వస్తుంది. సో డాక్టర్ గారు ఏమంటారు, సరే ఓకే ఇదంతా అయిపోయిన తర్వాత మీకు ఒక పర్టికులర్ డేట్, ఈ డేట్ అమ్మా మీ డెలివరీ డేట్ అంటారు. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి మీరు లాస్ట్ విజిట్కి వెళ్ళారనుకోండి, డాక్టర్ గారు అంటారు నేను ఉండట్లేదమ్మా ఊర్లో, సో సిజేరియన్ సెక్షన్ ఒక నెల ముందే చేసేద్దాం. మీరెవరండి డిసైడ్ చేయడానికి, మీరు కానీ డాక్టర్ కానీ ఎవరండి? ఒక ఆత్మ ఈ పర్టికులర్
సన్ సైన్లో ఈ పర్టికులర్ గ్రహరాశులు నక్షత్రాలు ఇవన్నీ ఉన్నప్పుడు ఒక్కొక్క ఆత్మ సెలెక్ట్ చేసుకుంటుంది ఒక్కొక్క టైంని. మరి అది మీరు రెస్పెక్ట్ చేయకుండా మీ ఇష్టం వచ్చినట్లు మీరు మార్చేస్తే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మేలో పుట్టాల్సిన దాన్ని మీరు నన్ను ఏప్రిల్లోనే నన్ను బయటికి తీసుకొస్తే నాకు ఎంత కన్ఫ్యూషన్ ఉంటుంది. నేను రెడీగా లేను కదా రావడానికి బయటికి. మీరు మెకానికల్గా నన్ను బయటికి తీసుకొచ్చారు కానీ నేను రెడీగా లేను, నేను కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాను నేను. సో ఇన్ని రకాలుగా మనము ఇంటర్ఫియర్ అవుతున్నాం అన్నమాట, తెలియకపోవడం వల్ల, అజ్ఞానం వల్ల. డాక్టర్స్ కూడా ఇవన్నీ తెలియదు కదా. డాక్టర్స్ రోల్ ఏంటి? మెకానికల్గా బయటికి తీయడం. అప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మాట్లాడుకుంటుంటారు, సొల్లు కబులు మాట్లాడుకుంటుంటారు వాళ్ళు ఆ డెలివరీ చేస్తుంటే కూడా. సో ఎలాంటి పరిస్థితుల్లో ఆ బిడ్డ బయటకు వస్తుంది? డాక్టర్స్ నర్సును తిడుతుంటుంది, లేకపోతే వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. అలా కాకుండా ఈవెన్ డెలివరీ టైంలో కూడా ఒక చక్కటి మ్యూజిక్ ప్లే చేస్తూ, ఒక ఆహ్వానిస్తూ. ఇంకోటి ఏంటి, భర్త ఉండడు అక్కడ, అదేదో తప్పులాగా భర్త ఎక్కడో ఉంటాడు, మళ్ళీ వచ్చి విజిట్ చేస్తాడు అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఆ బిడ్డ తల్లిని తండ్రిని ఇద్దరిని కోరుకుంటుంది, ఆ పక్కనే ఉండాలని కోరుకుంటుంది. సో భర్తది కూడా ఎలా అయితే భార్య హోల్ ఎక్స్పీరియన్స్ గ్రో త్రూ అవుతుందో, భర్త కూడా దాంట్లో ఈక్వలీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. తీసుకున్నప్పుడే, ఎందుకంటే ఈవెన్ ఆ బిడ్డ తల్లి గర్భంలోంచి బయటికి వచ్చిన స్టేట్లో కూడా ఎలా బయటికి వస్తుంది అనేది కూడా మన జీవితం మీద లేటర్ ఆన్ లైఫ్లో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, బిడ్డ బయటకు వచ్చింది, బయటకు వస్తే అమ్మమ్మ ఉంటుంది పక్కనే. ఏంటి నల్లగా కాకి పిల్లలాగా ఉంది అంటుంది అమ్మమ్మ. అమ్మమ్మకి ఏదో కావాలి, ఆమెకు లేదు అక్కడ. సో ఇమ్మీడియట్గా ఏంటి, ఆ పాప ఎలా ఉంటుంది, ఆ బిడ్డ ఫీలింగ్ మనం అనుకుంటాం వాళ్ళకి ఏం అర్థం కాదు, ఏమైనా మాట్లాడుకోవచ్చు అనుకుంటాం. కానీ బుడ్డ పుట్టిన తర్వాతే కాదు, పుట్టక ముందు నుంచే కూడా వాళ్ళకి కంప్లీట్ అవేర్నెస్ ఉంటుంది. ఆ శిశు స్థితిలో, ఆ గర్భస్థ స్థితిలో కూడా వాళ్ళు అన్నిటినీ అర్థం చేసుకోగలరు, వాళ్ళు అన్నిటినీ గ్రాస్ప్ చేయగలరు. తర్వాత కొంతమంది అంటారు అబ్బా ఆడపిల్ల అంటారు, తర్వాత తండ్రి రాడు చూడ్డానికి, ఆడపిల్ల కదా ఒక 10 రోజుల తర్వాత చూస్తానులే నేను అంటారు. సో ఇవన్నీ కూడా మన యొక్క జీవితం మీద ఎంతో ఎఫెక్ట్ పడేలాగా చేస్తాయన్నమాట. ఇప్పుడు నేను ఏంటి, ఆడపిల్ల అన్నారు అనుకోండి, రిజెక్షన్. లేకపోతే తెల్లగా లేదు నల్లగా ఉంది పిల్ల అంటే రిజెక్షన్, కంప్లీట్ రిజెక్షన్. వీళ్ళకి నేను ఈ ప్రపంచంలోకి రావడం ఇష్టం లేదు అని చెప్పి ఒక రిజెక్షన్ అనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి లోపల. అండ్ తర్వాత ఏంటి, చాలా వరకు హాస్పిటల్స్లో ఆ బిడ్డ పుట్టగానే ఆ బిడ్డను తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేస్తారు. అంబిలికల్ కార్డ్ ఇమ్మీడియట్గా కట్ చేసేసి బిడ్డని ఒక ఇంక్యుబేటర్లో పెట్టడమో లేకపోతే నర్స్ తీసుకెళ్ళి స్నానం చేయించడం ఏదో ఒకటి చేస్తారు. కానీ అది కూడా చేయకూడదు. ఎందుకంటే బుడ్డ పుట్టిన వెంటనే తల్లితో ఒకలాంటి బంధం ఏర్పడుతుంది ఆ బిడ్డకి. సో ఆ బిడ్డని తల్లి గుండెల మీద పడుకోబెట్టేసేయాలి. ఆ అంబిలికల్ కార్డ్ని కూడా కట్ చేయకూడదు ఇమ్మీడియట్గా. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ 9 నెలలు ఆ బిడ్డకి ఆ అంబిలికల్ కార్డ్ ద్వారానే అన్నీ అందుతున్నాయి. ఆహారం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, శక్తి కానీ ఎనర్జీ కానివ్వండి, అంతా అందుతుంది. మరి అది సోర్స్ ఆ బిడ్డకి. సో సోర్స్ నుంచి సడన్గా మనల్ని కట్ చేస్తే ఏమవుతుంది, షాక్లోకి వెళ్తాం మనం. నా సోర్స్ నుంచి నన్ను సడన్గా కట్ చేసేసారు, ఇట్లా ఒక షాక్ అన్నమాట. అలా కాకుండా కొన్ని కల్చర్స్లో ఏంటంటే ఒక 1 or 2 days కూడా అలాగే ఉంటుంది అంబిలికల్ కార్డ్. అది న్యాచురల్గా ఇలా డ్రై అయిపోయినప్పుడు అదే రాలిపోతుంది అనమాట. సో అలా చేయాలి ఎప్పుడు. అలా చేసి ఇమ్మీడియట్గా ఆ తల్లితో ఆ బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ కూడా ఈ మోడర్న్ టెక్నాలజీ మనకి చాలా వరకు హెల్ప్ఫుల్, ఎమర్జెన్సీలో మనకి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంది. కానీ ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయాయి. దీనివల్ల ఎంతో డ్యామేజ్ జరుగుతోంది, ఎన్నో బ్లాక్స్ ఫామ్ అవుతున్నాయి పిల్లల్లో. సో దెన్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఒక్కొక్కసారి పిల్లల్ని ఇంక్యుబేటర్లో పెట్టేస్తారు. ఒక ఇంక్యుబేటర్ అంటే ఒక గాజు ఏమంటారు,
ఒక బాక్స్ లాగా ఉంటుంది, ఆ బాక్స్లో పెట్టేస్తారనమాట. ఆ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ బిడ్డకి ఎలాంటి భావం ఏర్పడుతుందంటే నాకెవరూ లేరు, ఒక అబాండన్ ఫీలింగ్, నన్ను వదిలేశారు, పుట్టగానే నన్ను వదిలేసేశారు అనే ఒక భావం ఏర్పడుతుంది అనమాట. అంతేకాకుండా వాళ్ళకి ఎలా ఉంటుందంటే నాకు లోకానికి మధ్య ఈ గాజు గోడ అడ్డు ఉంది. సో తర్వాత వాళ్ళ లైఫ్లో వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళలో ఈ భావం ఉంటుందన్నమాట, నేను ఎవరికి అక్కర్లేదు, నన్ను వదిలేశారు అని చెప్పి వాళ్ళు ఎవరితో కూడా వాళ్ళు రిలేట్ చేసుకోలేరు. ఆ గోడ ఉంటుందన్నమాట ఎప్పుడు వాళ్ళకి ఎదుటి వ్యక్తికి మధ్యలో. మరి అలాంటి భావంతో మనం ఉన్నప్పుడు మనకి ఎంత ప్రాబ్లం ఉంటుందండి లైఫ్లో. మిగతా వాళ్ళతో మనం జీవించడానికి కానీ, వాళ్ళని అర్థం చేసుకోవడానికి కానీ, వాళ్ళని రిలేట్ చేసుకోవడానికి కానీ మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం అనమాట లైఫ్లో. సో ద బెస్ట్ థింగ్ ఈజ్ ఆ డెలివరీ కూడా న్యాచురల్ డెలివరీ, అది కూడా వాటర్ బర్తింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. వాటర్ బర్తింగ్ అంటే ఏంటంటే ఒక నీళ్లు ఉన్న తొట్టిలో ఎవరైతే ఆ గర్భస్థ స్త్రీ ఉందో ఆవిడ కూర్చుని ఆ వాటర్లో డెలివరీ చేస్తుంది అనమాట బిడ్డని, కొంచెం లైట్ సాల్ట్ వాటర్లో. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు బిడ్డ 9 నెలలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాటర్ కదా, అది ఉమ్మినీరు అంటారు కదా, అది వాటరే. సో ఆ వాటర్లో ఉన్నప్పుడు మరి సడన్గా బిడ్డని బయటికి వచ్చినప్పుడు బిడ్డ ఇది అర్త్, సో ఆ షాక్ ఉంటుందన్నమాట వాళ్ళకి, సడన్ షాక్. అదే వాటర్ నుంచి వాటర్లోకి వచ్చిందనుకోండి బిడ్డ, అది చాలా స్మూత్ ట్రాన్సిషన్ ఉంటుంది. వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, మదర్కి కూడా చాలా చక్కటి అనుభవం అనమాట. మనం అనుకుంటాం అమ్మో వాటర్లో డెలివరీ చేస్తే నీళ్ళన్నీ వెళ్ళిపోయి తాగేస్తారు, అలా ఏమీ ఉండదు. చాలామంది పిల్లలు ఈత కొట్టడం మొదలు పెడతారు, ఎందుకంటే వాళ్ళు ఉన్నారు 9 నెలలు ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎన్నో స్కిల్స్. అండ్ అలా పుట్టిన బిడ్డలు ఎంతో ఇంటెలిజెంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేర్చుకోవాల్సినవన్నీ వాళ్ళు 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే నేర్చుకోగలుగుతారనమాట. 5 సంవత్సరాల లోపల వాళ్ళు 5-6 భాషలు నేర్చుకోగలరు. అన్ని ఎబిలిటీస్ ఉంటాయన్నమాట వాళ్ళకి. ఎందుకంటే ఆ షాక్ అనేది మనం మినిమైజ్ చేసి వాళ్ళని చాలా చక్కటి ట్రాన్సిషన్లో మనం ఈ భూమి మీదకి తీసుకొచ్చాం. దానివల్ల వాళ్ళ ఎబిలిటీస్ అన్నీ కూడా చక్కగా బయటికి రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ టాపిక్ మీద మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే ఫస్ట్ క్లారిఫై చేసి తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్తాం. చెప్పండి డాక్టర్. మీరు అంబిలికల్ కార్డ్ ఆఫ్టర్ 2 days సెపరేట్ చేయమంటున్నారు. ఆ సెపరేషన్ లోని యాక్చువల్లీ దట్స్ అ సోర్స్ ఫర్ ద చైల్డ్. ఆ సోర్స్ మదర్ కి ఎక్కడ కనెక్టెడ్ గా ఉంటుంది? ప్లసెంటా. ఆ ప్లసెంటా కూడా అలా ఉంచేయాలి? అలా ఉంటుంది. మరి డర్టీ స్మెల్ అలాంటి అలా ఏం ఉండదండి, అలా ఏం ఉండదు. అదేంటంటే న్యాచురల్గా కట్ అయిపోతుంది అనమాట. అట్లీస్ట్ 2 రోజులు కాకపోయినా కూడా ఒక ఫ్యూ అవర్స్ ఉంచి స్లోగా ట్రాన్సిషన్ తీసుకొస్తే బాగుంటుంది బిడ్డకి. సో మదర్ బోర్డుతో సంబంధం లేదు, ప్లసెంటాతో సంబంధం. ప్లసెంటాతో సంబంధం, మదర్ బోర్డుతో సంబంధం. మాయ అంటారు. ఏమంటారు ప్లసెంటా అని తెలుగులో? మాయ. దాంతో కనెక్షన్. అక్కడి నుంచి ఆ బిడ్డకి అంతా కూడా ఏదైతే కావాల్సిన ఎనర్జీ, ఆహారం అంతా కూడా దాని నుంచి వెళ్తుంది. ఓకే అండి. సరే, రైట్. స్టార్ చూసి సిజైన్ చేయించుకుంటున్నారు. ఆ ఎక్స్ట్రా అవర్ లైఫ్ ఇన్ యూనివర్సిటీ సోల్ కోచ్ మీరు మాకు ఏం నేర్పిస్తున్నారంటే వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అంటున్నారు. అలాంటప్పుడు స్టార్ కి బిడ్డ యాక్టివిటీస్ కి ఎస్ట్రాలజీకి ఏమైనా సంబంధం ఉందా? వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అంటే ఆ బిడ్డ రియాలిటీ క్రియేట్ చేసుకుంది, ఆ బిడ్డ చూస్ చేసుకుంది ఆ టైంని. మనం ఎవరము ఆ బిడ్డ రియాలిటీని మార్చడానికి? ఇంకొకసారి ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము మన ఓన్ కార్మిక్ బ్యాక్గ్రౌండ్, మన అందరికీ డిఫరెంట్ జన్మలు ఉన్నాయి కదండి. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాం, ఏదేదో కార్మిక్ లగేజ్తో మనం వస్తున్నాం. ఆ కార్మిక్ లగేజ్తో మనం కొన్ని చూస్ చేసుకుంటున్నాం ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్. ఏంటి, ఈ పరిస్థితుల్లో నేను జన్మ తీసుకుంటే నా లెసన్స్ నేర్చుకోవడానికి, నేను కర్మరాహిత్యం పొందడానికి నాకు బాగుంటుంది అని వస్తున్నాం.
అది ఉన్నంత వరకు మీరు ఈ సిచ్యువేషన్స్ చూస్ చేసుకుంటున్నారు. మీకు ఎక్కడ వీ క్రియేట్ ఓన్ రియాలిటీ ఎక్కడ వస్తుంది చెప్పండి? మీరు కర్మరాహిత్యం చేసుకుని అప్పుడు మీకు శక్తి వస్తుంది మీ రియాలిటీని మీకు క్రియేట్ చేసుకోవడానికి. అంతవరకు రాదు. అర్థమైంది కదా? సో ఇప్పుడు తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏంటంటే వాళ్ళకి సాధ్యమైనంత వరకు బ్లాక్స్ మీ వల్ల ఏర్పడకుండా మీరు చక్కటి వాతావరణాన్ని మీరు క్రియేట్ చేస్తున్నారు. ఆ బిడ్డ అయితే తన ఓన్ కార్మిక్ లగేజ్తోనే వస్తుంది, కానీ మీరు ఈ బ్లాక్స్ ఏర్పడకుండా మీరు ఒక చక్కటి వాతావరణం మీరు క్రియేట్ చేస్తే ఆ బిడ్డకి ఎంతో ఈజీగా ఉంటుంది. వెంటనే తన ఇష్యూస్ మీద అంతా వర్క్ చేసేసుకొని ప్రోగ్రెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు ఆ బిడ్డ డెఫినెట్గా she or he can create her own reality. అర్థమైందండి? వెరీ గుడ్. యా, ఒక్క నిమిషం 11కి ఇద్దామా? యా, I have one thing to share and one question. యా. My sharing is, yesterday I did PLR, regression to one gentleman, and he came with, stress in his life, anxiety, depression. So I took him to the womb state, and all along in the womb state, he realized that whenever mom is crying, he is crying inside, and all the sadness of the mom he is connected with. And he said the moments when Attagaru, she is yelling at mother, and how bad and stressful he's feeling. So I went through the process of disconnecting there and reframing him. So that was one of the experience I just had yesterday morning. And when he came back, he was so happy, and his face totally transformed. I'm sure over the period of time I'm going to hear from him. Wonderful, Andy. Wonderful. Yeah. And one question about the pre-birth communication. You have mentioned about talking with the touch of the this place. Is there any other profound way you can suggest, like in meditations or any other way that baby can be communicated with? The best way is meditation, Andy. Meditation lo you can just convey all these loving feelings to the baby అన్నమాట. లేకపోయినా కొంతమందికి మెడిటేషన్ తెలియని వాళ్ళైనా కూడా ఇలా డైరెక్ట్గా కూడా కమ్యూనికేట్ చేయొచ్చు. యా, సి బోత్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద బేబీ. మెడిటేషన్లో కమ్యూనికేట్ చేయడం ఇంపార్టెంట్, ఆ టచ్ కూడా ఇంపార్టెంట్. బేబీ ఫీల్స్ వెరీ హ్యాపీ వెన్ ద ఫాదర్ అండ్ మదర్ టచెస్. సో ఇట్స్ బోత్ ఆర్ ఈక్వల్లీ గుడ్. యా, యా. పర్లేదండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆల్రెడీ మనం ఈ ఫేజెస్ అన్ని దశలన్నీ అయిపోయాయి అనుకోండి మన లైఫ్లో. ఈరోజు మనం దీని గురించి నేర్చుకుంటున్నాము. చాలామంది మనం గిల్టీగా ఫీల్ అవుతాం. అరే నేను ఈ తప్పు చేశానే, అరే ఇలా జరిగిందే, అరే బాబు ఇలా పుట్టాడే. అలా అనుకోకండి మీరు. అది జరిగిపోయింది. ఫస్ట్ ఇప్పుడు ఈ నాలెడ్జ్ ద్వారా ఏమవుతుందంటే ఇప్పటికి కూడా మీరు హీల్ చేయొచ్చు. ప్రాబ్లం ఏం లేదు. మీ పిల్లలకి ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఇప్పుడు కూడా హీల్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే యువకులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళ జీవితంలోకి ఇప్పుడు ఈ దశలోకి ఎంటర్ అవుతున్నారో, ఎవరైతే తల్లిదండ్రులు కాబోతున్నారో వాళ్ళకి ఈ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ ఈ నాలెడ్జ్ పంచాల్సిన అవసరం ఎంతో ఉంది. సో దట్ అంత డ్యామేజ్ జరగకుండా మనం చూసుకోవచ్చు. కానీ ఒకవేళ ఏదైనా బ్లాక్స్ ఫామ్ అయినా కూడా వాటి మీద మనం వర్క్ చేసి హీల్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కొన్నిసార్లు ఏమవుతుందంటే మేడం, డాక్టర్లకి అది తెలియక అర్థం కాక ఈ ఉమ్మి నీరు తగ్గిపోవడం అనేది కానీ, ఒక్కొక్కసారి పిల్లలు ఏంటంటే ఇట్లా తల కిందికి లేకుండా ఇలా రివర్స్ అయిపోతారు. తల పైకి వెళ్ళిపోతుంది, కింద భాగం కిందికి వస్తుంది అనమాట. అప్పుడు కూడా డెలివరీ చాలా కష్టం అవుతుంది. చాలా కేసెస్లో ఏంటంటే ఆ సిచ్యువేషన్లో మదరు ఆ బేబీతో కమ్యూనికేట్ చేయడం ద్వారా, అదేంటి మళ్ళీ ఏంటి అలా ఎందుకు అయింది బేబీ, అప్పటి వరకు బాగున్న బేబీ ఇలా ఎందుకు తిరిగింది, రెసిస్టెన్స్ రావడానికి ఇష్టపడట్లేదు బయటికి. అర్థమైంది కదండి. సో అలాంటి సిచ్యువేషన్లో మదర్ కమ్యూనికేట్ చేయడం ద్వారా నేను నిన్నెంతో ప్రేమిస్తున్నాను, ఇప్పుడు వరకు నేను ఇలా జరిగినా కూడా, నేను ఇలా స్ట్రెస్ గోత్రూ అయినా కూడా ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను,
నీకోసం నేను ఎదురు చూస్తున్నాను అని ఎప్పుడైతే మదర్ కమ్యూనికేట్ చేస్తుందో మిరాక్యులస్గా బేబీ తిరిగిపోయిందనమాట. సో డాక్టర్స్ కనుక ఈ నాలెడ్జ్, ఈ అండర్స్టాండింగ్ కనుక ఉంటే ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా నార్మల్గానే బేబీని డెలివరీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని కేసెస్ ఉంటాయి, కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్, తప్పదు, హెల్ప్ తీసుకోవాలి, మెడికల్ హెల్ప్ తీసుకోవాలి. ఆ సిచ్యువేషన్లో మీరు తీసుకోండి, హెల్ప్ తీసుకొని తర్వాత మీ బిడ్డ మీద వర్క్ చేయండి, వాళ్ళకి హెల్ప్ చేయండి, వాళ్ళ బ్లాక్స్ నుంచి బయటికి రావడానికి హెల్ప్ చేయండి, సరిపోతుంది. అలా అన్నమాట. యా, కార్మిక్ ఇష్యూస్ ప్రీబర్త్లోనే బాగా ట్రీట్మెంట్ చేస్తే రిజాల్వ్ అయిపోతాయని నిపుణులుగా చెప్పారు. అంటే ఎలా అంటే చాలా వరకు వాళ్ళు ఒక ఓపెన్నెస్తో వస్తారనమాట. ఇప్పుడు నా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, నా లెసన్స్ ఉన్నాయనుకోండి, నా లెసన్స్ నేను నేర్చుకోవాల్సిందే. కానీ ఎప్పుడైతే తల్లిదండ్రులు ఇలాంటి చక్కటి వాతావరణం నాకు క్రియేట్ చేస్తారో నాకు ఈజీ అయిపోతుంది. అర్థమైందండి? నేను ఎంతో టైం తీసుకోవాలి మామూలుగా అది నేర్చుకోవడానికి, చాలా తక్కువ సమయంలో నేను నేర్చుకోగలను అనమాట. అర్థమైందండి? యా. ఒక ఆత్మ అనేది గర్భంలో ప్రవేశించి ఒక జీవిత లక్ష్యంతో వస్తుంది. అయితే ఆ లక్ష్యానికి అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ కి నెక్స్ట్ ఆ పుట్టబోయే సమయానికి జ్యోతిష్య పరంగా ఏమైనా సంబంధం ఉంటుందా? ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో. అంటే మీరు దాంట్లో చెప్పారు ఆ జన్మ నక్షత్రంలో తీసుకొని, అంటే ఆత్మకి తెలుసా అది? లేకపోతే మనం ఈ భూమి మీద చెప్తూ ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టామా, లేకపోతే తనకు కూడా తెలుసా ఇదంతా? ఆత్మకి అన్నీ తెలుసు, అంతా జ్ఞానం ఉంటుంది ఆత్మకి. కాకపోతే జ్యోతిష శాస్త్రం అనేది కూడా ఒక గ్రేట్ సైన్స్. కానీ మనం ఏం చేసేసామంటే దాన్ని ఓన్లీ ఒక సూపర్ఫిషియల్ సైన్స్ లాగా చేసేసాం. అలా చేయకూడదు. జ్యోతిష శాస్త్రం అనేది ఒక గ్రేట్, అది కూడా ఒక స్పిరిచువల్ సైన్స్ అన్నమాట. రియల్ జ్యోతిష వాళ్ళు ఆ స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్తో గినక వాళ్ళు చేస్తే అది డైరెక్షనల్ సైన్స్ అంటారు దాన్ని. ప్రెడిక్టబుల్ సైన్స్ కాదు అది. మామూలుగా జ్యోతిష్యులు ఏం చెప్తారు, నువ్వు 50 ఏళ్ళకి చనిపోతావు అంటారు. ఎలా చనిపోతామండి? ఫ్యూచర్ ఈజ్ నాట్ ఎట్ కదా, ఫ్యూచర్ ఈజ్ నాట్ ఫిక్స్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకే అది నా ప్రాబబుల్ ఫ్యూచర్ అయిండొచ్చు, నేను 50 సంవత్సరాలకు చనిపోతాను అనేది నా ప్రాబబుల్ ఫ్యూచర్ అయిండొచ్చు. కానీ ఇప్పుడు నేను నా కార్మిక్ థింగ్స్ మీద అంతా నేను వర్క్ చేసుకొని నా రియాలిటీ నేను క్రియేట్ చేసుకోగలను, ఆ చాయిస్ నేను తీసుకుంటే. ఓకే అండి? సో ఆ హోప్ ఎప్పుడు ఇవ్వాలి, ఆ గైడెన్స్ ఎప్పుడు ఇవ్వాలి. ఒక జ్యోతిష్యులు అనే వాళ్ళు కానీ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో అది ఇవ్వకుండా ఏమవుతుంది, నువ్వు చచ్చిపోతావు, నీకు రోగం వచ్చేస్తుందంటే మనం దాన్ని లిటరల్గా బిలీవ్ చేసేస్తాం. బిలీవ్ చేసేసి ఆ ప్రాబబుల్ ఫ్యూచర్ని రియల్ ఫ్యూచర్ చేసేసుకుంటున్నాం మనం. అర్థమైందండి? యా. సో ఇట్స్ ఎ డైరెక్షనల్ సైన్స్. ఒక స్పిరిచువల్ ఆస్పెక్ట్లో చూస్తే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు శని ఎఫెక్ట్ ఉంది నీ మీద అంటారు. శని ఎఫెక్ట్ అంటే బ్యాడ్ కాదండి, అది చాలా ఆపర్చునిటీస్ని ఇవ్వడం అన్నమాట. ఛాలెంజెస్ వస్తాయి మన లైఫ్లో. ఆ ఛాలెంజెస్ నుంచి కనుక మనం నేర్చుకుంటే శనిదేవుడు మనకి గొప్ప మాస్టర్ కదా. మరి శనిదేవుడు చాలా బెనిఫాక్టర్ మనకి, ఈ లెసన్స్ అన్ని నేర్చుకోవడానికి కారణం అవుతున్నాడు. సో అలా రైట్ గైడెన్స్ ఇవ్వాలన్నమాట ఆ శాస్త్రం ద్వారా. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం చాలా రాంగ్గా మిస్లీడింగ్గా ఉంటుంది కాబట్టి దాని మీద చాలా ప్రాబ్లమ్స్, అపోహలు ఉంటాయి. ప్రస్తుతం అయితే బయట కంట్రీస్లో ఇది చేస్తున్నారు, ఇండియాలో కూడా ఉన్నాయి. గోవా, బాంబే, కొన్ని డిఫరెంట్ ప్లేసెస్లో ఆల్రెడీ చేస్తున్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే మదర్కి కంప్లీట్ ట్రస్ట్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మో నాకు భయం వేస్తుంది, ఏమైపోతుందో బేబీ అని ఒక భయంతో మీరు చేశారనుకోండి, ఏదైనా వచ్చినా కూడా అమ్మో ఇది మంచి పద్ధతి కాదు, దీనివల్ల ఇది అయింది అనే ఒక రియాలిటీని క్రియేట్ చేసుకుంటారు మీరు. సో అలా కాకుండా ఒక చక్కటి మంచి అవగాహనతో, మంచి అండర్స్టాండింగ్తో దాని గురించి తెలుసుకుని మీకు ఒక చక్కటి డాక్టర్ కూడా ఉన్నారనుకోండి, చాలా ఈజీ అయిపోతుంది ప్రొసీజర్ అంతా కూడా. బెంగళూరు ఉంది, గోవా ఉంది, బాంబే ఉంది, ఢిల్లీ ఉంది, చాలా ప్లేసెస్లో ఉందండి. యా యా. ఏంటండి?
లాస్ట్ ఇయర్ విన్న తర్వాత నేను చాలా దగ్గర ఈ సబ్జెక్ట్ చేస్తున్నాను క్లాసెస్. ఓకే. నేను రీసెంట్గా ఒక ఫ్రెండ్ది కేసు చూసాను. వాళ్ళు ఎలా అంటే ఆ నక్షత్రము ఆ రోజు చూసుకొని ఆ పౌర్ణిమ ఆ నక్షత్రంలో డెలివరీ కావాలని వెళ్ళి సిజరీన్ చేయించుకుని అది మరి జ్యోతిష్ శాస్త్రం ఇట్స్ సైన్స్ అన్నప్పుడు సో వీళ్ళే డిసైడ్ చేసుకుని వీళ్ళే ఆ డేట్ ఆ టైమింగ్ చూసుకొని డెలివరీ కూడా అవుతుంది. నాకు అప్పుడు అలా అనిపించింది అనమాట. ఇది శాస్త్రం వెళ్ళినప్పుడు ఇది బలవంతంగా ఇట్స్ ఫోర్సబుల్ అన్నమాట. ఫోర్స్బుల్ అండి అది, ఇట్స్ నాట్ న్యాచురల్ థింగ్. నాట్ న్యాచురల్. డాక్టర్స్ ని ఎడ్యుకేట్ చేయగలమా ఇలాంటి వాటిలో? ఎందుకు చేయలేమండి, ఎందుకు చేయలేము, చేయగలము. ఫస్ట్ థింగ్ ఈజ్ ఎవరిని మార్చాలి ఎవరిని ఎడ్యుకేట్ చేయాలి అనుకునే కంటే ప్రతి ఒక్కళ్ళము ఫస్ట్ మన ఇండివిజువల్ లెవెల్లో మనం ప్రాక్టీస్ చేద్దాం. ఎప్పుడైతే ప్రతి మనిషి తన లైఫ్లో తనకి చేతనైనంత తను ప్రాక్టీస్ చేస్తాడో అప్పుడు అందరూ మారుతారు. మనం ప్రాక్టీస్ చేయకుండా డాక్టర్ని ఎడ్యుకేట్ చేద్దాం లేకపోతే ఇంకొకరిని ఎవరినైనా ఎడ్యుకేట్ చేద్దాం అంటే అది అవ్వదు. ప్రపంచాన్ని మనం మార్చలేం. అలా అని ఆ ఓపెన్ మైండెడ్ డాక్టర్స్ లేరని కాదు. మేము 20 సంవత్సరాల క్రితం ఈ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు చాలా రెసిస్టెన్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ డిఫరెన్స్ చూస్తే ఎంతోమంది డాక్టర్స్ మా దగ్గరికి వస్తున్నారు. అది పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ కావచ్చు, ఈ అండర్స్టాండింగ్ కోసం కావచ్చు, ఎంతోమంది వస్తున్నారు. అంటే అది ఎంతో చక్కని మార్పు. ఆ మార్పు జరుగుతుంది కానీ ఇంకా 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 జరగాలి. సో అది ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ఒక ఇండివిజువల్ లెవెల్లో ఆ చేంజ్ అనేది రావాలి. సో అప్పుడు తప్పకుండా మనం ఒక చక్కటి ప్రపంచాన్ని మనం చూడగలుగుతాం అన్నమాట. ఇప్పుడు కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలోనే షుగర్ కానీ డయాబెటీస్ అట్లాంటివి వస్తాయి. సో వాళ్ళు నార్మల్ డెలివరీ అనేది గ్రోత్ అవ్వడం చాలా ఛాన్సెస్ తక్కువ. సో ఆ సిచ్యువేషన్స్ లో బేబీకి ఆ ట్రామా కంపల్సరీ ఉంటుంది కదండి, తప్పదు. కానీ ఇక్కడే మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, అందుకే నేను మీకు ఫస్టే స్ట్రెస్ చేశాను, మీరు మ్యారేజ్ చేసుకోకముందే, మీరు ఒక తల్లి కాకముందే మీ ప్రాబ్లమ్స్ మీద మీ ఇష్యూస్ మీద మీరు వర్క్ చేసుకోండి. ఆ వర్క్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు ఒక చక్కటి ఒక ఎన్విరాన్మెంట్ని మీరు క్రియేట్ చేయగలుగుతారు బేబీకి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్క్ చేసుకోలేదు, ప్రెగ్నెన్సీ టైంలోనే అట్లా జరిగింది. ఓకే, అప్పుడైనా వర్క్ చేసుకోండి మీ మీద, తర్వాత అయినా వర్క్ చేసుకోండి. ఓకే, సిజేరియన్ ద్వారానే బేబీని డెలివరీ చేయాల్సి వచ్చింది, అది కూడా యాక్సెప్ట్ చేసేసేయండి. చేసేసి తర్వాత దాని మీద వర్క్ చేయండి. మీ మీద మీరు వర్క్ చేసుకోండి, ఆ బిడ్డ మీద కూడా మీరు వర్క్ చేసి బిడ్డకు కూడా హెల్ప్ చేయండి. అంతే. ఇప్పుడు చెప్పాను కదా నేను, అన్ని రోగాలకి కారణం దే ఆర్ ఆల్ సైకోసోమాటిక్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్తాను నేను మీకు కేస్ స్టడీ. ఒక ఆవిడ మా దగ్గరికి వచ్చింది. ఆవిడకి ఏంటంటే పుట్టినప్పటి నుంచి, అంటే తనకి గుర్తు తెలిసినంత అప్పటి నుంచి తనకి మైగ్రేన్ అనే ఒక జబ్బు ఉందన్నమాట. మైగ్రేన్ అంటే తెలుసు కదా మీకు, భయంకరమైన తలనొప్పి అనమాట. అది ఏ మందులతోనూ తగ్గదు, అలా వస్తూ ఉంటుంది. సో ఈవిడకి ఈ ప్రాబ్లం ఉంది. తర్వాత ఆ పుట్టినప్పటి నుంచి ఎందుకో తనకి తల్లి అంటే ఒకలాంటి ద్వేషం, ఆ తల్లితో బాండ్ కాలేదన్నమాట, ఒకలాంటి రిపల్షన్. తల్లి ఎంత దగ్గరకు వచ్చినా నెట్టేస్తుంది ఈ అమ్మాయి. సో అదొక ప్రాబ్లం ఉందన్నమాట. అది మేము మాట్లాడే కొద్దీ అవన్నీ బయటకు వచ్చాయి. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మైగ్రేన్ అనమాట. సో అందరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది, న్యూరాలజిస్టులు, ఆలజిస్టులు అన్ని టెస్టులు చేశారు, అన్ని మందులు ఇచ్చారు, ఎటువంటి ఉపయోగం లేదు. అప్పుడు ఏమైందంటే ఆవిడని ఈ సెషన్ ద్వారా తీసుకెళ్ళినప్పుడు తల్లి గర్భంలో ఉన్న స్థితిలోకి వెళ్ళింది. ఆ తల్లి గర్భంలో ఉన్న స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ బిడ్డ అన్ని పర్సీవ్ చేస్తుంది అనమాట. తల్లికి అప్పుడే పెళ్ళయింది, 18 సంవత్సరాలు, చాలా చిన్న వయసే కదా 18 సంవత్సరాలు అంటే. సో ఇంకా రెడీగా లేదు ఆవిడ, మ్యారేజ్కి రెడీ లేదు. కానీ పేరెంట్స్ పెళ్లి చేసేసారు, వెంటనే ప్రెగ్నెంట్ అయిపోయింది. షీఈ్ నాట్ రెడీ ఫర్ ద ప్రెగ్నెన్సీ. ఇంట్లో కూడా సిచ్యువేషన్స్ బాగాలేవు, మదర్ ఇన్లా ఫాదర్ ఇన్లా వాళ్ళతో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అప్పుడు ఏం చేసిందంటే ఆ తల్లి ఈ బిడ్డని అబార్ట్ చేయడానికి ట్రై చేసింది. ఏవో మందులు మింగింది అబార్ట్ చేయడానికి, కానీ అది సక్సెస్ఫుల్ కాలేదు. ఈ బిడ్డ పుట్టడం జరిగింది. జరిగిన తర్వాత ఏమైందంటే ఇంకేముంది, ఆ గర్భంలో ఉన్న స్థితిలో నుంచి ఆ బిడ్డకు తెలిసిపోయింది కదా, ఈ తల్లికి నేను అవసరం లేదు, నేను వద్దనుకుని నన్ను చంపేయాలనుకుంది అని. ఏదైతే తల్లి స్ట్రెస్ అదంతా గోత్రూ అవుతుందో ఈ బిడ్డలో భయంకరమైన ఒక కాన్ఫ్లిక్ట్ అనమాట. నేను పుట్టాలా, రావాలా, వద్దా, నేను బ్రతకాలా వద్దా అని ఒక కాన్ఫ్లిక్ట్ అనమాట. నేను బ్రతికితే అమ్మ హ్యాపీగా ఉండదు, మరి నేను చనిపోతే ఎలా, నేను ఈ ప్రపంచంలోకి రావాలని
డిసైడ్ చేసుకున్నాను అని ఒక కాన్ఫ్లిక్ట్తో పుట్టింది ఆ పాప. సో అప్పటి నుంచి ఆ మైగ్రేన్ అనేది ఆ పాపకి కాన్ఫ్లిక్ట్ అనమాట. సో ఎప్పుడైతే ఈ సెషన్స్ ద్వారా ఆ అమ్మాయి అది అర్థం చేసుకుందో, తను ఆ స్థితిలో వాళ్ళ మదర్ని కూడా అర్థం చేసుకోగలిగింది. ఆవిడ ఈ స్థితిలో ఉండి ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్పి ఆ ఫర్గివ్నెస్ అంతా కూడా 3-4 సెషన్స్లో కంప్లీట్ చేసుకుని తర్వాత ఒక 6 నెలల తర్వాత కలిసినప్పుడు చెప్పింది అనమాట, ఆ మైగ్రేన్ అంతా కూడా కంప్లీట్గా పోయింది, ప్లస్ షీఈ్ ఏబుల్ టు బాండ్ విత్ హర్ మదర్. ఆ మదర్తో కూడా ఆ రిలేషన్షిప్ కూడా హీల్ అయిందనమాట. చూడండి, ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంత గొప్ప మాస్టర్ అయినా కూడా ఒక ఫిజికల్ బాడీలోకి ప్రవేశించిన తర్వాత వాళ్ళకి కొన్ని థింగ్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమణ మహర్షి గారు వచ్చారు, ఆయన ఎంతో గొప్ప 11 yearsకే ఆయన చూసుకున్నారు, ఆత్మ సాక్షాత్కారం జరిగింది, గొప్ప ఎన్లైటెడ్ మాస్టరు. కానీ ఆయన చనిపోయేటప్పుడు ఒక వ్యాధితో చనిపోవాల్సి వచ్చింది. సో అప్పుడు ఏంటంటే, ఎంత గొప్ప మాస్టర్ అయినా కూడా వాళ్ళు క్లియర్ చేయాల్సిన కొన్ని కార్మిక్ థింగ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఈ ఫిజికల్ బాడీలో అనుభవించి తీరాల్సిందే. వాళ్ళు ఈ ఫిజికల్ బాడీతో అటాచ్ కారు. ఆయన అంటారు, ఈ రోగం నా శరీరానికి, నాకు కాదు. సో ఎంత గొప్ప మాస్టర్ అయినా కూడా వాళ్ళకి ఆ కార్మిక్ ఉందనుకోండి, కొన్ని క్లియర్ చేసుకోవాల్సినవి, వాళ్ళు ఈ శరీరంలోకి వచ్చి క్లియర్ చేసుకుంటారు. చూడండి, అందరూ మాస్టర్స్ కాదు, అందరూ ఎన్లైటెడ్ మాస్టర్స్ కాదు, పుట్టేపోయే వాళ్ళంతా. కొందరు మాస్టర్స్కి ఎప్పుడైతే వస్తారో వాళ్ళకు ఉంటుంది, అవేర్నెస్ ఉంటుంది. ఉన్నా కూడా వాళ్ళు ఏంటి, కొన్ని గోత్రు అవ్వాల్సినవి వాళ్ళు ఆ గోత్రు అవుతారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరామచంద్రుడు ఉన్నాడు, శ్రీరాముడు ఏంటి, భార్యను రావణుడు ఎత్తుకెళ్ళిపోయాడు. శ్రీరాముడు అవతార పురుషుడు కదా, మరి ఆయన బాధపడ్డాడు, ఏడ్చాడు. ఒక హ్యూమన్ ఇన్కార్నేషన్లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనం గోత్రు అవుతాం, ఎంత గొప్ప మాస్టర్ అయినా కూడా. అర్థమైందండి? అది కాకపోతే ఆ అవేర్నెస్ ఉంటుంది, ఆ ఎరుకు ఉంటుంది, బట్ స్టిల్ వీ హ్యావ్ టు గో త్రూ ఆల్ ద సిచ్యువేషన్స్ అనమాట. యా, జ్యోతిష్యం అండి, నేను ఆల్రెడీ చెప్పాను మీకు, అవన్నీ కూడా 1%. జ్యోతిష్యం కానివ్వండి, వాస్తు కానివ్వండి, ఉంగరాలు అయ్యి రంగులు అయ్యి పెట్టుకో, అవన్నీ కూడా 1% ఎఫెక్ట్ ఉంటుంది మన మీద. కానీ మన చైతన్యం ఏదైతే ఉందో అది 99% ఎఫెక్ట్ ఉంటుంది మన మీద. సో ఏది గొప్ప? అది గొప్ప. 1 century బ్యాక్ మా అమ్మమ్మ మా తాతయ్య గారు అప్పుడు మన ఇండియాలో స్పెషలైజ్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు. దే వెంట్ టు లండన్. మా అమ్మమ్మ గారేమో గైనకాలజిస్ట్ అయ్యారు, ఆయన ఎనెస్థీషియా స్పెషల్. డెలివరీ టైంలోని యాజ్ యూ టోల్డ్ హస్బెండ్ వాంటెడ్ టు అసిస్ట్. అఫ్ కోర్స్ హీ బ్రాట్ 1 more గైనకాలజిస్ట్. పాప చెయ్యి బయటకు వచ్చేసింది. మా తాతయ్య గారు ఏమో చైన్ స్మోకర్. గైనకాలజిస్ట్ అర్థం అవట్లేదు. మా తాతయ్య గారు స్మోక్ చేస్తూ నడుస్తున్నారు, సడన్ గా ఆయనకు ఒక థాట్, చెయ్యి మీద వాత పెట్టారు. ఆ పాప చేయి మీద లాక్కుని తల కిందకు వచ్చింది. బాబోయ్, అలా చేయకూడదండి. కానీ ఆయనకు అలా అనిపించింది, కానీ అది వెరీ నాట్ సజెస్టబుల్, వెరీ హార్ష్ వే అనమాట. అంటే వాళ్ళకి తెలియదు కదా ఈ నాలెడ్జ్. ఇదేమైనా తెలుసుంటే వాళ్ళకి ఏమైనా చేయగలిగి ఉండేవారు. ఇట్స్ ఓకే, ఆయనకు తెలిసింది ఆయన చేశారు, కానీ అది నాట్ అడ్వైజబుల్ అనమాట. వాత పెట్టడం అనేది ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. సో ఇప్పుడు మనము ఈ టాపిక్ అయిపోయింది కదండి, నెక్స్ట్ టాపిక్ వెళ్దాము. యా, గ్రహణం టైంలోని ప్రెగ్నెంట్ వాళ్ళు అవి చేయొద్దు, ఇవి చేయొద్దు, పిల్లలకి అలా అయితే అది ఎందుకు మనం అంటే వాట్ ఇస్ పాతప్పుడు చెప్పడం వల్ల రీజన్ ఉంటుందా? అన్నిటికీ సైంటిఫిక్ రీజన్ ఉంటుందండి, కానీ ఏంటంటే దాన్ని బ్లైండ్గా మనం ఫాలో అవ్వకూడదు. దాని రీజన్ ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫుల్ మూన్ అంటాం మనం. ఫుల్ మూన్ రోజున, ఫుల్ మూన్ డేస్లో మెడిటేషన్ చేయమంటాం. అదే ఫుల్ మూన్ రోజున ఏమవుతుందంటే, పిచ్చివాళ్ళు ఉంటారు కదండి, అజిటేటెడ్ పీపుల్ ఉంటారు కదా, లూనాటిక్స్ అంటారు వాళ్ళని. ఇప్పుడు మీరు నెగటివ్ థాట్స్లో ఉంటే ఆ నెగటివ్ థాట్స్ యాంప్లిఫై అయిపోతాయి, పిచ్చి ఎక్కువ అయిపోతుంది అంటారు.
ఫుల్ మూన్ డే రోజు. అదే మీరు పాజిటివ్ థాట్స్తో మెడిటేషన్ చేస్తే ఆ పాజిటివిటీ యాంప్లిఫై అవుతుంది. ఇట్ ఈస్ సైంటిఫిక్. ఎందుకంటే ఆ ఫుల్ మూన్ ఉన్నప్పుడు ఆ ఫుల్ మూన్ ఎఫెక్ట్ టైడ్స్ మీద ఉంటుంది, వాటర్ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అండ్ మన శరీరంలో 70-80% వాటర్ ఉంది. సో అలాంటప్పుడు చాలా ఎఫెక్ట్ ఉంటుంది మన శరీరం మీద. అందుకే ఫుల్ మూన్ డే రోజు చక్కగా మెడిటేషన్ చేయండి అంటారు. అదే నెగిటివ్ థాట్లో ఉంటే పిచ్చెక్కిపోతుంది మనకి. సో ఎలా యూజ్ చేసుకుంటాము అనేది మన చేతిలో ఉంది. అక్కడ కూడా అంతే. గ్రహణం అంటే ఏంటంటే కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. సో అది మీరు సైంటిఫిక్గా దాన్ని అర్థం చేసుకున్నారనుకోండి, మీరు పాటిస్తే బాగుంటుంది. లేదంటే ఇంకా లేదు. యా. Yes. Yeah. No, nothing of that. I have seen many people. First cesarean section అయిన తర్వాత సెకండ్ డెలివరీ, నార్మల్ డెలివరీ కూడా చాలా మంది చేస్తారు. యా. If you can deliver naturally, you can do water birthing also. Okay? Yeah. So friends, ఇప్పుడు మనం ఒక చిన్న జోక్తో ఒక బ్రేక్ తీసుకుందాం. నలుగురు తండ్రులు, అంటే కాబోయే తండ్రులు ఒక హాస్పిటల్లో వెయిట్ చేస్తున్నారు అనమాట. భార్యలు డెలివరీ రూమ్లో ఉన్నారు, వీళ్ళు నలుగురు బయట వెయిట్ చేస్తున్నారు న్యూస్ కోసం. సడన్గా సిస్టర్ బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఒక అతన్ని చూసి, కంగ్రాచులేషన్స్ సార్, మీకు కవలలు పుట్టారని చెప్పింది. అంటే ఆయన, అరే వెరీ సర్ప్రైజింగ్, నేను 2 minute మ్యాగీ నూడిల్ కంపెనీలో పనిచేస్తున్నాను అన్నాడు ఆయన. తర్వాత ఓకే థ్యాంక్ యూ అన్నాడు. తర్వాత నర్స్ మళ్ళీ కొంతసేపు తర్వాత బయటకు వచ్చి ఇంకొక అతని దగ్గరికి వచ్చి, సార్ మీకు 3 పిల్లలు పుట్టారు, ట్రిప్లెట్స్. తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. ట్రిప్లెట్స్ అంటే అతను, అరే ఇది కూడా ఆశ్చర్యంగా ఉంది, నేను 3M సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను అన్నాడు. అదిన తర్వాత మళ్ళీ కొంతసేపు తర్వాత నర్స్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ఇంకొక అతని దగ్గర చూసి, సార్ మీకు 4 పిల్లలు పుట్టారు అని చెప్పింది. అంటే అదేంటి, నేను 4 seasons హోటల్లో పనిచేస్తున్నాను అన్నాడు. అనగానే ఇంకొక 4వ వ్యక్తి ఉన్నాడు కదా, షాక్లో మూర్చిపోయాడు అనమాట. మూర్చిపోతే అందరికీ అర్థం కాలేదు ఎందుకు ఇలా మూర్చిపోయాడు అని చెప్పి, సార్ లేయండి ఎందుకు ఇలా మూర్చిపోయారంటే, అమ్మో నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు, నేను 101 డాల్మేషన్స్కి డైరెక్టర్ని అన్నాడు. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒక జస్ట్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం, ఒక 5-10 minutes బ్రేక్. ఓకే, థ్యాంక్ యూ.